దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే పాడుకుందాం. దాటిపోకు నేస్తమా దాటిపోకమ్మా, దాటిపోకు నేస్తమా. రెండోసారి అందరూ పాడాలి. దాటిపోకు నేస్తమా దాటిపోకమ్మా, యేసు సిలువ నీడలు శాంతి కలదమ్మా. దాటిపోకు నేస్తమా దాటిపోకమ్మా, యేసు సిలువ నీడలు శాంతి కలదమ్మా. యేసు కొరకు నీవు బ్రతకాలమ్మా, యేసు కొరకు నీవు బ్రతకాలమ్మా. యేసు సిలువ పాటలే పాడుకోవమ్మా, యేసు సిలువ పాటలే. దాటిపోకు నేస్తమా దాటిపోకు నేస్తమా. ఒక్క మాట అడుగుతాను, ఈ మాటలు చాలా కష్టంగా ఉన్నాయా పలకడానికి? సాధారణంగా మనం ఇంట్లో మాట్లాడుకునే మన వాడుక భాష, అవునా కాదా? దాటిపోకు నేస్తమా, దాటిపోవద్దు, దాటిపోకమ్మా అనడం ఏమైనా పెద్ద కష్టమా మీకు? మరి కొంతమంది పెదాలు కూడా తిప్పట్లా, ఇట్లా ఫెవికిక్ వేసుకొని పెట్టుకుంటాం కదా, అట్లా చాలా గట్టిగా నోరునట్లా, నోరు తెరిస్తే తప్పైపోతుంది అన్నట్టు కూర్చున్నారు. అలా చెయ్యొద్దండి. ఎక్కడ నోరు తెరవద్దో అక్కడ నోరు తెరిచి గట్టి గట్టిగా మాట్లాడి జీవితాన్ని పాడు చేసుకుంటాం. ఎక్కడైతే దేవుడి నోరు తెరిచి స్తుతించాలో అక్కడ మౌనంగా ఉండి అక్కడ కూడా జీవితాన్ని పాడు చేసుకుంటాం. మనిషి మేలైనది విడిచిపెట్టి కీడే కోరుకుంటాడు. మాట్లాడని చోట మాట్లాడతాం, వద్దు అన్న చోట నోరు విప్పుతాం, గొడవలు తెచ్చుకుంటాం, చెడ్డ అయిపోతాం. కానీ దేవుని సన్నిధిలో మాట్లాడండి పాడండి అంటే మాత్రము పొరపాటును కూడా పెదాలు ఇప్పరు. అది దయచేసి అలాగ ఉండద్దు. దేవుని స్తుతించి మహిమ పరుద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. సంతోషంగా ఉందా? ఉంటే ఒకసారి చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైనా సిగ్గుపడుతున్నారా దేవుని సన్నిధిలో? లేదు కదా. సిగ్గుపడాల్సిన విషయంలో సిగ్గుపడదాం, దేవుని గణపరచాల్సిన విషయంలో అందరికంటే ముందుందాం. దేవునికి మహిమ కలుగును గాక. అందరికంటే ముందా వెనుక? ముందుందామా వెనుకుందామా? ముందుందాం. దేవునికి స్తుతి కలుగును గాక. పాడుకుందాం. దాటిపోకు నేస్తమా దాటిపోకమ్మా, యేసు సిలువ నీడలు శాంతి కలదమ్మా. దాటిపోకు నేస్తమా దాటిపోకమ్మా, యేసు సిలువ నీడలు శాంతి కలదమ్మా. యేసు కొరకు నీవు బ్రతకాలమ్మా, యేసు కొరకు నీవు బ్రతకాలమ్మా. యేసు సిలువ పాటలే పాడుకోవమ్మా, యేసు సిలువ పాటలే పాడుకోవమ్మా. దాటిపోకు నేస్తమా దాటిపోకమ్మా, యేసు సిలువ నీడలు శాంతి కలదమ్మా. దాటిపోకు నేస్తమా, యేసు సిలువ నీడలు శాంతి కలదమ్మా. చప్పట్లు కొడదాము. బాధలెన్నో వచ్చాయని శోధనలు చుట్టాయని విడిచిపోకు దేవుని, పడిపోకు లోకములో. బాధలెన్నో వచ్చాయని శోధనలు చుట్టాయని విడిచిపోకు దేవుని, పడిపోకు లోకములో. కెరటు లేని సాగరముందా, సుడులు లేని నది ఉందా, బ్రతుకంతా ఈదలేక అలసి సులసిపోయావా. కెరటు లేని సాగరముందా, సుడులు లేని నది ఉందా, బ్రతుకంతా ఈదలేక అలసి సులసిపోయావా. దాటిపోకు నేస్తమా దాటిపోకమ్మా,
యేసు సిలువ నీడలో శాంతి కలదమ్మా. దాటిపోకు నేస్తమా, దాటిపోకమ్మా. యేసు సిలువ నీడలో శాంతి కలదమ్మా. యేసు కొరకు నీవు బ్రతకాలమ్మా. యేసు కొరకు నీవు బ్రతకాలమ్మా. యేసు సిలువ పాటలే పాడుకోవమ్మా. యేసు సిలువ పాటలే పాడుకోవమ్మా. దాటిపోకు నేస్తమా, దాటిపోకమ్మా. యేసు సిలువ నీడలో శాంతి కలదమ్మా. చప్పట్లు కొట్టు దేవుని మహిమపరుతాం. అయిన వారు అలిగారని, కాని వారు కసిరారని, అంధకార చీకటిలో తడుములాడుచున్నావా. అయిన వారు అలిగారని, కాని వారు కసిరారని, అంధకార చీకటిలో తడుములాడుచున్నావా. నిన్ను పిలిచిన వాడు నిజమైన దేవుడమ్మా. నిన్ను మరచిపోయినా నీ చేయి విడువడమ్మా. నిన్ను పిలిచిన వాడు నిజమైన దేవుడమ్మా. నీవు మరచిపోయినా నీ చేయి విడువడమ్మా. దాటిపోకు నేస్తమా, దాటిపోకమ్మా. యేసు సిలువ నీడలో అందరం కలిసి దాటిపోకు నేస్తమా. యేసు సిలువ నీడలో శాంతి కలదమ్మా. యేసు కొరకు నీవు బ్రతకాలమ్మా. యేసు సిలువ పాటలే పాడుకోవమ్మా. యేసు సిలువ పాటలే పాడుకోవమ్మా. దాటిపోకు నేస్తమా, దాటిపోకమ్మా. యేసు సిలువ నీడలో శాంతి కలదమ్మా. దాటిపోకు నేస్తమా, దాటిపోకమ్మా. యేసు సిలువ నీడలో శాంతి కలదమ్మా. బులో యేసు మహారాజుకు, బులో క్రీస్తు మహారాజుకు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మానవులుగా ఉన్నప్పుడు ఆయన ఒక మాట అన్నారు, ప్రయాసపడి భారం మోయుచున్నారా జనులారా నా యొద్దకు రండి, నేను మీకేమిస్తానంట, శాంతి. ఆ శాంతి దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరం ఒకసారి లేచి నిలబడదామా? కళ్ళు మూసుకుందాం, రెండు చేతులు జోడించి ప్రభువారి వైపు చూద్దాం. అందరం లేచి నిలబడదాము. పరిశుద్ధ 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 ప్రభువా, వరాదూతాల్ వర్ణింపగలారా. పరిశుద్ధ 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 ప్రభువా, వరాదూతాలైనాని వర్ణింపగలారా. వరాదూతాలైనాని 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 వర్ణింపగలారా. పరిశుద్ధ తనయుడా పరమాత్మ రూపుడా, పరిశుద్ధ జనకుడా పరమాత్మ రూపుడా, నిరూపమా బల బుద్ధి నీతి ప్రభావా. నిరూపమా బల బుద్ధి, నిరూపమా బల బుద్ధి, నిరూపమా నీతి ప్రభావా. పరిశుద్ధ 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 ప్రభువా, వరాదూతాలైనాని
కళ్ళు మూసుకుందాం. రెండు చేతులు జోడించి ప్రభుల వారి వైపు చూస్తూ ప్రార్థన చేసుకుందాం. ఎవరు కళ్ళు తెరిచి చూడొద్దు, కళ్ళు మూసుకుందాం, ప్రభును చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. మహాగణమైన తండ్రి, మీకు అనేకమైన స్తుతులు, స్తోత్రములు. సమీపింపరాని తేజస్సు కలిగి అమరత్వము కలిగి వసించుచున్న మహాదేవుడవైన తండ్రి, మీకు స్తోత్రములు. మొదటిగా ఈ భూమి మీద ఉన్న వారిని రక్షించడానికై మొదటి రాకగా మానవ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుణ్ణి మీరు కాచి కాపాడారు, రక్షించారు, ప్రాణమిచ్చారు, పరిశుద్ధపరిచారు. మరలా మీరు రాబోతూ ఉన్నారు, పరిశుద్ధుల కొరకు రాబోతూ ఉన్నారు. ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచుము, కృపచూపము. ఎటు చూచినా రాకడ ధ్వని వినపడుచున్నది. ఎటు చూచినా మీరు చెప్పిన మాటలన్నీ జరుగుచున్నవి. తండ్రి, నీ కృప చూపి సహాయాన్ని చేయండి, బలపరచండి, నీ కృపని చూపింపచేయండి. ఎవరు విడవబడకుండానట్లుగా నిత్య రాజ్యమునకు వారసులగుటకు కృపచూపుమని, దీవించుమని, మీ సన్నిధిని తోడుగా ఉంచుమని అడుగుచున్నాను. కొద్ది నిమిషాలు మీ సేవకుడైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసి వచ్చిన వారందరితో మాట్లాడుము. మా మధ్యలో మీరు ఉన్నందుకు మీకు స్తుతులు. మిమ్మల్ని చూచే నేత్రములు దయచేయండి, వినగలిగిన చెవులు దయచేయండి. నీ వాక్యములు సెలవిచ్చినట్లుగా కృపగలిగిన తండ్రి, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అని చెప్పినట్లుగా నీ కార్యమును జరిగింపచేసి దీవించుము, బలపరచుము. నీ మహామహిమను చూపింపచేయండి, నీ గొప్ప కార్యాన్ని జరిగింపచేయండి. వినగలిగిన చెవులు దయచేయండి. ప్రతి ఒక్కరిని రాకడకు సిద్ధపరచుము, కృపచూపుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మరణాతా, మరణాతా, మరణాతా. కూర్చుందాం. యేసు ప్రభువు వచ్చుచున్నాడిదిగో వినరండి. దోషకారులు చంపిరి బ్రతికెను, దొడ్డవరుడై వచ్చునండి. యేసు ప్రభువు వచ్చుచున్నాడిదిగో వినరండి. యేసు ప్రభువు వచ్చుచున్నాడిదిగో వినరండి. పూర్వ దోషకారులు చంపిరి బ్రతికెను, దొడ్డవరుడై వచ్చునండి. యేసు ప్రభువు వచ్చుచున్నాడిదిగో వినరండి. నేడే ప్రభువు వచ్చుననుకొను వాడే ధన్యుడు. నేడే ప్రభువు వచ్చుననుకొను వాడే ధన్యుడు.
ప్రభువు కూడా మేఘా మెక్కి వెళ్ళకుండా ఉండాడు. యేసు ప్రభువు వచ్చుచున్న ఇదిగో వినరండి. మరణాతాయనగా మన ప్రభువు మరలా వచ్చుట. మరణాతాయనగా మన ప్రభువు మరలా వచ్చుట. దీనిని తరచుగా సాలామునవాడు నరుడు ధన్యుడు. యేసు ప్రభువు వచ్చుచున్న ఇదిగో వినరండి. యేసు ప్రభువు వచ్చుచున్న ఇదిగో వినరండి. పూర్వ దోషకారులు చంపిరి బ్రతికెన్ తోటవరుడై వచ్చునండి. యేసు ప్రభువు వచ్చుచున్న ఇదిగో వినరండి. వినుట విశ్వాసించుట ఆజ్ఞకు విధేయులై మనుట. వినుట విశ్వాసించుట ఆజ్ఞకు విధేయులై మనుట. పనులు మూడు చేయువారే పరలోక వాస్తవ్యులగుట. యేసు ప్రభువు వచ్చుచున్న ఇదిగో వినరండి. యేసు ప్రభువు వచ్చుచున్న ఇదిగో వినరండి. యేసు ప్రభువు వచ్చుచున్న ఇదిగో వినరండి. దేవునికి మహిమ కలుగును గాక. ఉందునని చెప్పిన దేవుడు నేటి దినమందు ఈ దివ్యమైన ఆరాధన కార్యక్రమంలో వేయబడిన ఆసనములపై ఆసీనుడై ఆయన మన మధ్యలో ఉన్నందుకు ఆయనకు ఇప్పుడును ఎల్లప్పుడును యుగయుగములు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. కూడి వచ్చిన మీ ఎల్లరకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో రెండవ రాకడ ఆశీర్వాదములు ప్రభు భోజన సంస్కార కార్యక్రమము దైవాశీర్వాదములు దేవుడు మీకు మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రభునందు దేవుని పిల్లలరా, నేటి దినమందు దేవుడు మన మధ్యలో అదృశ్యులై ఉండడము అది మనకు చాలా గొప్ప ధన్యత. ఈరోజు మనకు ప్రాముఖ్యమైన రెండు కార్యక్రమాలు మనకున్నాయి. ఒకటి రెండవ రాకడ పండుగ, రెండవది ప్రభు భోజన సంస్కార కార్యక్రమం. ఈ రెండవ రాకడ కార్యక్రమాన్ని మనం సపరేట్ దినం పెట్టాలి కానీ సపరేట్గా వాటిని చేసుకోవాలి కానీ ప్రభు భోజన సంస్కారము అలాగే ఈ కార్యక్రమంలో వాటిని ఏర్పాటు చేయడం జరిగింది.
సరే, ప్రభునందు దేవుని పిల్లలరా, జాగ్రత్తగా కొద్ది నిమిషాలు వాక్యాన్ని మీరు శ్రద్ధగా జాగ్రత్తగా వినాలని దేవుని సేవకునిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. వాక్య సమయము ప్రారంభమైంది గనుక దయచేసి మీరు దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండండి. ప్రసంగి గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని రాయబడింది. కొంచెం పైకి కింది దింపుకొని కొంచెం పైకి పెట్టేసి త్వరగా వెళ్ళిపోవాలి, నీట్గా పెట్టేసుకోవాలా. సెంటర్ పెట్టేసుకో, సైడ్కి ఉంది కదా. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి చదువుకుందాము. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే చాలు. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోవాలి. హెచ్చరిక. ఎందుకు ఈ హెచ్చరిక అంటే, మనం ఒక అడవిలోకి వెళ్తున్నప్పుడు కొన్ని చోట్ల బోర్డులు పెట్టింటారు. ఇక్కడ జంతువులు, సింహాలు తిరిగేటువంటి ప్లేస్ అని. మనం వెళ్తున్న మార్గంలో కొన్ని బోర్డులు పెట్టింటారు, జాగ్రత్తగా వెళ్ళండి, ముందు ఏదో ప్రమాదం జరిగే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా వెళ్ళండి అని బోర్డ్స్ పెడతారు. అంటే అక్కడ ఏదో ప్రమాదం ఉంది అని అర్థం. అలాగే దేవుని సన్నిధిలో కూడా మనము ఈ హెచ్చరికను దేవుడు అందిస్తున్నారు అని అంటే, దేవుని దగ్గర చాలా మంది జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుల్లో చాలా మందికి దేవుని గౌరవించడము తెలీదు, దేవుని సన్నిధిలో ఎలా కూర్చోవాలో తెలియదు. అసమానము కిందికి చూడడము, బయటికి వెళ్ళిపోవడం, ఫోన్ రాగానే బయట తీసుకుని వెళ్ళిపోవడం. నువ్వెంత బిజీ పర్సన్, నీకు ఫోన్ చేసినా, నీకు ఎమ్మెల్యే ఫోన్ చేసినా నువ్వు ఫోన్ ఎత్తవలసిన అవసరత మందిరంలో లేదు. నువ్వు దేవుని ఆరాధిస్తున్నావు, ప్రశాంతంగా దేవుని సన్నిధిలో ఉండండి. మీకు ఆ ప్రాబ్లం ఉందంటే మీరు సెల్ సైలెంట్లో పెట్టుకోవడం కాదు, ఫ్లైట్ మోడ్లో పెట్టండి, లేకుంటే సెల్ స్విచ్ ఆఫ్ చేయండి. ఎవరు ఫోన్ వచ్చినా మీకు ఏమీ కనపడదు, ప్రాబ్లము ఉండదు. చాలా మంది దేవుని యొక్క సన్నిధిలో కూర్చోవడం చాలా మందికి తెలీదు. ఇది చాలా అవమానం. మనం ఒక కలెక్టర్ గారితో మాట్లాడుతున్నప్పుడు, కలెక్టర్ గారు నీతో మాట్లాడుచున్నప్పుడు నీవు ఫోన్ రాగానే నువ్వు ఫోన్ తీసుకొని బయటికి వెళ్ళిపోతావా? అది కలెక్టర్ గారిని అవమానపరుచున్నట్లు. ప్రతి దాంట్లో క్రమం ఉంటుంది, కానీ క్రమము లేని స్థలం ఏదైనా భూమి మీద ఉందంటే అది దేవుని మందిరం. ఎందుకంటే అలాగ భ్రష్టులైన వారు దేవుని సన్నిధిని అలాగ పాడు చేశారు. మీ లైన్ అసలు సరిగ్గానే లేదు, మేరీ ఆటించి అట్లా మొత్తం కట్ అయిపోయింది. దీవెని కుమార్ భార్య దగ్గర నుంచి ఇటు జరగమ్మా, కొంచెం జరగండి. మీకు కూర్చోవడం జీవితంలో రాదు, మీకు కూర్చోవడమే రాదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిని కొందరు ఏం చేశారంటే పాడు చేశారు. దేవుని యొక్క మందిరాన్ని పాడు చేసినటువంటి పరిస్థితులు జరిగిపోయాయి. దేవుని సన్నిధిలో నిర్లక్ష్యంగా కూర్చోవడం, ఇష్టం లేకుండా కూర్చోవడం, ప్రభు మాట్లాడుతున్నప్పుడు లెక్కలేని స్థితిలో తన శరీరాన్ని, తన బాడీ లాంగ్వేజ్ని సరిగ్గా ఉంచుకోకపోవడం,
ఇవన్నీ కూడా చాలా శాపగ్రస్తమైనటువంటి కార్యాలు. దేవుని ఉగ్రత అలాంటి వారి మీదకి వస్తుంది. బైబిల్లో మాట్లాడబడింది, దేవుని ఆలయమును ఎవరైనా పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేస్తాడు. 2 ఆలయాలు ఉన్నాయి. ఒకటి నీ దేహము అనబడే ఆలయం, 2 దేవుని మందిరము అనబడే ఆలయం. దేవుని సాన్నిధ్యములో మనము సరిగ్గా క్రమంగా లేకపోతే దేవుడు ఎప్పటికీ ఇష్టపడరు. దేవుడు ఎప్పటికీ ఇష్టపడరు. క్రమము లేని వ్యక్తిని దేవుడు అసహ్యించుకుంటాడు. బాగా గమనించండి. క్రమము లేని వ్యక్తిని దేవుడు ఎప్పుడు అసహ్యించుకుంటాడు. నువ్వు నాకు తెలీదు అని అంటాడు, నేను ఎరుగను అని అంటాడు, అసహ్యించుకుంటాడు ఆయన. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు జరుగుతాయి. అందుకే దేవుని సన్నిధిలోకి ఒక్కసారి అడుగు పెట్టిన తర్వాత నువ్వు బయటికి వెళ్ళకూడదు. ఒక్కసారి దేవుని మందిరములోకి అడుగు పెట్టిన తర్వాత నువ్వు మరలా అడుగు బయటికి పెట్టకూడదు. అడుగు బయట పెట్టాలంటే ముగింపు దీవెనతో నువ్వు సిలువ గుర్తు వేయించుకొని తర్వాతే అడుగు బయటికి పెట్టాలి. ఒకవేళ నీకు ఎమర్జెన్సీ ఏదైనా అవసరం ఉందంటే, నీ పర్సనల్ అవసరం ఉంది అని అంటే తప్ప బయటికి అస్సలు అడుగు పెట్టకూడదు. మ్యాక్సిమం 100% ఒక్కసారి మందిరములోకి అడుగు పెట్టిన తర్వాత బయటికి వెళ్ళడము అది నీకు మంచిది కాదు. నీకు మంచిది కాదు. చూడు విన్నమ్మా, చిన్నారి నువ్వు కింద చూస్తున్నావు, మంచిది కాదు. నీ భక్తిని పాడు చేస్తుంది. నీ భక్తిని పాడు చేస్తుంది. నువ్వు బయటికి వెళ్ళిపోగానే నువ్వు అటు చూస్తావు, ఇటు చూస్తావు. నీ మనోనిదానం అంతా పాడు చేసుకుని మరలా లోపలికి వచ్చేప్పుడు నువ్వు సెట్ కావాలంటే చాలా టైం పడుతుంది. చాలా టైం పడుతుంది. నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలని వాక్యము చాలా శ్రేష్టంగా చెబుతుంది. బాబు భోజనాలు అయిపోయినాయి లేవా? ఇంకా భోజనాలు చేసేవారు 11కి నేను అయిపోగొట్టమని చెప్పా. 11కి మీరు లోపల ఉండాలని చెప్పా. 36 నిమిషాలు అయిపోయింది ఇప్పటికే. 36 నిమిషాలు. దేవుని మాట మీరు వినట్లేదు బాబు. మీరు వినట్లే మాట. వినండి, జాగ్రత్తగా గమనించండి. ప్రభునందు దేవుని పిల్లలారా, మనము దేవుని సన్నిధిలో చాలా నీట్గా కూర్చోవాలి. దేవుడు ఎవరితో మాట్లాడుతారు అనంటే, దేవుడు తన కార్యాలు ఎవరి పట్ల జరిగిస్తారు అనంటే, ఎవరైతే తన చెవులను తన మనస్సును దేవుని వైపు తిప్పుతారో వారితో ఆయన తప్పకుండా మాట్లాడతారు. తప్పకుండా వారిని దీవిస్తారు. ఖచ్చితంగా ప్రభు దీవిస్తారు. అందుకే దేవుని సన్నిధిలో కూర్చున్న మీ అందరికీ తెలియజేసే మాట, మీరు దీవెన అయిపోయేంత వరకు మీ యొక్క పాదాలు బయట పెట్టకండి, దేవుని సన్నిధిలోనే ఉండండి. మీరు బయటికి వెళ్ళకండి. ఎవరైనా సరే బయటికి వెళ్ళకండి, అది మంచిది కాదు. ఎవరైనా సెల్లు ఆన్ చేసుకుంటే ఇప్పుడు దయచేసి ఫ్లైట్ మోడ్లో పెట్టేసేయండి. దేవుని కంటే ఎవరు నీ జీవితంలో గొప్పవారు ఎవరు లేరు. నువ్వేదైనా మాట్లాడుకొని రావాలంటే మందిరం బయట ఉండగానే, నీవు ఎవరితో అయినా మాట్లాడాలనుకుంటే నేను మందిరంలోకి వెళ్తున్నాను, ఇంత టైం పడుతుంది అని ముందే చెప్పేసుకుని వచ్చి ఫ్లైట్ మోడ్లో పెట్టేసిన తర్వాత మీరు వెళ్ళిన తర్వాత ఫోన్స్లో మీరు మాట్లాడవచ్చు, మీ పనులు ఏమైనా ఉంటే చేసుకోవచ్చు. అంతవరకు ఎవ్వరు కూడా డిస్టర్బెన్స్ చేయొద్దు, మిమ్మల్ని మీరు పాడు చేసుకోవద్దు, దేవుని ఆశీర్వాదం లేకుండా చేసుకోకండి. సరే, ప్రభునందు దేవుని పిల్లలారా, ఈరోజు మనకు 2 పండుగలు ఉన్నాయి.
ఒకటి రెండవ రాకడ పండుగ, మరొక పండుగ ప్రభు భోజన సంస్కార యొక్క పండుగ. అయితే ఈరోజు ప్రత్యేకంగా ఈ రెండవ రాకడ పండుగ అంటే ఏంటి, రెండవ రాకడ అంటే ఏంటి? చాలా మంది రెండవ రాకడను చాలా మంది విమర్శించేవారు ఉంటారు. రెండవ మారు ఏంటి, రెండవ మారు రాకడ ఎక్కడైనా బైబిల్లో ఉందా చూపించమని ఛాలెంజ్ చేసేవారు ఉంటారు. అయితే యేసు ప్రభు వారు ప్రధానమైనటువంటి రెండు రాకడలు మాత్రమే ఉన్నాయి. ఆయన అనేక మార్లు వచ్చారు, కానీ ఆయన ప్రధానమైన రాకడ రెండు ఉన్నాయి. ఒకటి మొదటి రాకడ. ఈ మొదటి రాకడ ద్వారా ఈ ప్రపంచములో ఉన్న మానవ యొక్క ప్రపంచాన్ని, మానవుడి యొక్క జీవితాన్ని యేసు ప్రభువారు రక్షించడానికి ఈ లోకానికి వచ్చి వేశారు. మానవుడు పాపముతో ఉంటే పాపము వలన వచ్చు జీతము మరణమైతే, దయచేసి చూడాలి, ఇటువైపు చూడాలి, తలకి పండు చూడరా, మోకాళ్ళ మీద పెడతా లేదా బయటికి పంపించేస్తా. ఇలా చూడండి, ఇలా చూడండి, బాగా వినండి. యేసు ప్రభువారు 2025 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి యేసు ప్రభువారు వచ్చారు. సృష్టికర్త అయినటువంటి ఆ దేవుడు, రక్షణకర్త అయినటువంటి ఆ దేవుడు దేవదూతల ద్వారా స్తుతింపబడుచున్న ఆ దేవుడు, మహాభీకరుడైనటువంటి దేవుడు, సర్వాధికారి అయినటువంటి వారు, ఆది అంతము లేనటువంటి వారు, ఆ మహాగణుడైనటువంటి దేవుడే ఈ భూమి మీద మానవుడు పాపము చేసి అనేకులు నరకానికి వెళ్ళిపోతుంటే ఆ సృష్టికర్త అయిన దేవుడే మానవ శరీరాన్ని దాల్చి వచ్చినటువంటి కార్యమే మొదటి రాకడ. ఆ మొదటి రాకడను మనమందరము కూడా పండుగగా భావిస్తాము. ఆ పండుగ పేరు క్రిస్మస్ పండుగ. క్రిస్మస్ పండుగ. ఆ మొదటి రాకడను ఈ ప్రపంచమంతా సెలబ్రేషన్ చేసుకుంటుంది. అన్ని దేశాల వారే ఆయన పండుగ విషయంలో అనేకులైనటువంటి వారే ఆ మొదటి రాకడ విషయంలో గొప్ప పండుగ చేసుకుంటారు. కొద్దివారేమి, గొప్పవారేమి, పల్లెటూరులో ఉన్నవారేమి, పేదవారేమి, గుడిసెలో ఉన్నవారేమి, ధనికులైన వారేమి, ఎవరైనా సరే ఈ మొదటి రాకడ యొక్క పండుగను, క్రిస్మస్ పండుగను అందరూ సెలబ్రేషన్ చేసుకుంటారు, గొప్ప పండుగగా భావిస్తారు. మా పాపాల నిమిత్తమై నశించిపోయేటువంటి మమ్మలను రక్షించడానికి వచ్చారని మనమందరము సంతోషంగా పండుగను చేసుకుంటాము ఆ మొదటి రాకడ విషయంలో. అయితే మొదటి రాకడలో ఆయన రాక ద్వారా మానవ ప్రపంచానికి చీకటిలో నడుస్తున్న ప్రజలు ఆయన మొదటి రాక ద్వారా చీకటితో నింపబడిన మానవుని జీవితంలో వెలుగు నింపారు. మరణ ఛాయలు గల ప్రదేశంలో నడుస్తున్న ప్రజలు గొప్ప వెలుగును చూశారు మొదటి రాక ద్వారా. ఈ ప్రపంచంలో ఉన్నవారే ఏం చేశారంటే, చీకటిలో ఉన్నవారే ఏం చేయబడ్డారు అంటే వారు వెలుగును చూశారు. ఆ మొదటి రాక ద్వారా ఈ మానవ ప్రపంచంలో ఏ ఆత్మ కూడా నరకానికి వెళ్ళిపోకుండా ఆ యేసు ప్రభువారి రాక ద్వారా ఈ భూ ప్రపంచంలో ఏం జరిగిందనంటే ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు జరిగింపచేశారు. బాబు లోపలికి వచ్చాయి, బయట కూర్చోవద్దు, రా, ఇటు ముందుకు వచ్చాయి, ముందుకు రా, ముందు వచ్చి కూర్చో. దేవునికి మహిమ కలుగును గాక. గమనించాలి,
మొదటి రాక ద్వారా మానవునికి పాప క్షమాపణ కలిగింది. మొదటి రాకడ ద్వారా జరిగినటువంటి కార్యం ఏమిటంటే మానవునికి రక్షణ కలిగింది. లోపలికి వచ్చాయి ఎట్రా, ముందుకు రాను, ముందు వచ్చి కూర్చో, ఇదిగరా రా, దేవదాన ముందు కూర్చో. మీరు ఎంతసేపు 40 నిమిషాలు లేట్, 44 నిమిషాలు లేట్ చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. గమనించే మాట ఏమిటంటే మొదటి రాకడలో మానవునికి క్షమాపణ కలిగింది. మొదటి రాకడ ద్వారానే మానవుడు రక్షింపబడ్డారు. మొదటి రాకడ ద్వారా ఈ మానవ ప్రపంచములో ఉన్న వ్యాధులు పోయాయి. మొదటి రాకడ ద్వారా ఈ భూలోకములో ఉన్న దయ్యాలను యేసువారు బంధించారు. మొదటి రాకడ ద్వారా మరణము సైతాన్ని ఓడించారు. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి మహిమ కలుగును గాక. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. చప్పట్లు కొడదాం. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, మరణము గెలచిన జయ యేసు, మరణము ఓడెను జయ యేసు, మరణము గెలచిన జయ యేసు, మరణము ఓడెను జయ యేసు, పరమ బలము సగు జయ యేసు, పరమ బలము సగు జయ యేసు, శరణము నీవే జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ చేతులు పైకెత్తి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రభునందు దేవుని పిల్లలారా, మొదటి రాకడ ద్వారా దేవుడు అనేకమైన కార్యాలు చేశారు. మొదటి రాకడ ద్వారా మానవ ప్రపంచానికి పాప విముక్తిని కలగజేశారు. మరణాన్ని సైతమును గెలిచి లేచి ఆయన ఆరోహణమవుతూ శిశువులైన వారికి చెప్పారు. ఏమని చెప్పారంటే, యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనములో చూస్తే, మీ హృదయములను కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందు విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నీ నుండి స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండి ఉండుటకు మిమ్మును తీసుకుని పోవుదును. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి మహిమ కలుగును గాక.
ప్రభునందు దేవుని పిల్లలారా, ఈ వాక్య గ్రంథములో చూస్తే వ్రాయబడినటువంటి మాట, యేసు ప్రభువారే మరణాన్ని జయించి ఆయన ఆరోహణమవుతూ తెలియజేసిన మాట ఏమిటంటే, ఇదిగో నేను మరలా వస్తాను, మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను. దేవరస్తత వాక్యమును ఇప్పుడు బైబిల్ చదవద్దు, ఇటు చూడండి, తలపైకి కిందికి తల కిందికి పెట్టదండి, ఇలా చూడండి, గమనించాలి. ప్రభునందు దేవుని పిల్లలారా, యేసు ప్రభువారు ఆరోహణమవుతూ చెప్పిన మాట, ఇదిగో మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను, మరలా వస్తాను అని అన్నారు. బాగా గమనించండి. యేసు ప్రభువారే మరలా రాబోతున్నాను అన్నారు. మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నా, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. ప్రభునందు దేవుని పిల్లలారా, మనకు ఒక స్థలాన్ని దేవుడు సిద్ధపరచడానికి వెళ్తున్నాడు. ఆ స్థలమే పరలోకములో మనకు ఒక స్థలాన్ని దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారే సిద్ధపరచడానికి వెళ్ళారు. ఈ భూప్రపంచం మీద ఎవరైతే విశ్వాసాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే నమ్మి బాప్తిసము పొంది ఆయన నామ స్మరణ చేస్తారో, ఎవరైతే భయభక్తులు కలిగి ఆయనను ఆశ్రయిస్తారో, ఎవరైతే బహుదినములలో ఆయన నామాన్ని ఘనపరుస్తారో, ఎవరైతే ఆయన నామాన్ని ప్రకటిస్తారో, ఎవరైతే ఆయనను ఘనపరుస్తారో, ఎవరైతే ఆయన రక్తము ద్వారా కడగబడతారో, ఎవరైతే ఆయనను నమ్మి ఈ భూమి మీద ఎదురు చూస్తారో, ఎవరైతే విశ్వాసాన్ని కలిగి ఉంటారో, వారిని తీసుకొని పోవడానికి మరలా యేసు రాబోతున్నారో. ఆ రాకడ పేరే రెండవ రాకడ. గట్టిగా, రెండవ రాకడ. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ప్రభునందు దేవుని పిల్లలారా, యేసు ప్రభువారు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళారు. ఎవరుండే స్థలములో? నేనుండే స్థలములో మీరు ఉండులాగున. ఈ మానవ ప్రపంచానికి దేవుడిచ్చినటువంటి కార్యమేంటి? ఎంత ధన్యతనో! అందుకే ప్రభువారు అంటారు, జయించు వానిని నా సింహాసనం మీద కూర్చోండనెత్తును అని అంటారు. ఎంత ధన్యత! ఈ ప్రపంచంలో మానవుడు గురిలేని జీవితాన్ని మానవుడు జీవిస్తున్నాడు. ఎటు పరలోకానికి వెళ్ళాలో తెలియనటువంటి స్థితిలో ఉన్నారు. మానవుడు తన జీవితంలో ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా చనిపోతే పరలోకాన్ని స్వతంత్రించుకోవాలో తెలియని అంధత్వములో ఒకవైపు ప్రపంచం ఉంటే, మార్గమైనటువంటి ఆయనను, సత్యమైనటువంటి ఆయనను, జీవమైనటువంటి ఆయనను నమ్మినటువంటి బిడ్డలు కూడా అందులైపోయారు, అంధత్వాన్ని కలిగి ఉన్నారు. దేవుని యొక్క రాకడ విషయంలో ఈ క్రైస్తవ ప్రపంచంలో ఉన్న వారికే చాలా మందికి నిరీక్షణ లేదు. ఆయన వస్తారంటే నిరీక్షణ లేదు. ప్రకటన గ్రంథంలో రాయబడినట్లుగా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని అన్నారు. నేను త్వరగా వచ్చుచున్నానన్నారే. త్వరగా అంటే ఇంకా రాలేదు. భక్తులు అంటారు, నేనిక సిద్ధంబుగా లేనని తెలిసినది, నీరుకు గానాన్ పరిశుద్ధాత్మయే నన్ను, అందరూ చెప్పండి, అందరూ పరిశుద్ధాత్మయే నన్ను కడకు సిద్ధము చేసి కొనుము, కడకు సిద్ధము చేసి కొనును, త్వరగా
త్వరగా రానున్నా యేసు త్వరగానే రమ్ము తండ్రి త్వరగా రానున్నా ప్రభువైన యేసు రమ్మను ప్రార్థన నేర్పుము ప్రభువా సబలకు మాత్రమే కాక ఇతర సబలకు మాత్రమే జనులకు కూడా నిధియే ప్రార్థన త్వరగా రానున్నా యేసు త్వరగానే రమ్ము తండ్రి త్వరగా రానున్నా యేసు త్వరగానే రమ్ము తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు దేవుని పిల్లలరా, మీ అందరికీ తెలియజేసే మాట ఏమిటంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానంటున్నారు. ఇంకా రాడే, వస్తానన్నారు కదా, ఎప్పుడు వస్తారు అంటే ఆయన రావాలంటే కొన్ని గుర్తులు నెరవేరాల. అందుకే ఒకనాటి కాలంలో యేసు ప్రభువారు ఏం చేపట్టారంటే, ఒకనాటి కాలంలో శిష్యులైన వారు వచ్చి, అయ్యా నీ రాకడకును యుగ సమాప్తికి సూచనలేమని అడుగుతున్నారు. గమనించే మాట ఒకసారి చూద్దాము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. 3వ వచనం. ఆయన ఒలీవ కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇది ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమనగా. గమనించే మాట, ఈ వాక్య గ్రంథములో చూస్తే వ్రాయబడిన మాట, యేసు ప్రభువారు 3.5 సంవత్సరము సేవ చేసే కాలములో యేసు ప్రభువారే ఒక కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఈ యుగ నీ రాకడకు ఎవరి రాకడకు గట్టిగా చెప్పాలి. యేసు నీ రాకడకును యుగ సమాప్తికి సూచనలేవి. నువ్వు మరలా వస్తావు కదా అంటే యేసు ప్రభువారు అంటున్నారు, మీ అందరికీ చెప్పే మాట బాగా గమనించండి, ఈ యుగ సమాప్తికి సూచన లేవని మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్లా, నేను ఎవడు మిమ్మను మోసపరచుకోకుండా చూచుకొనుడి. మొదటి సూచన ఏమిటంటే, నేను త్వరగా వచ్చుచున్నానన్నారే, నేను మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళనన్నారే. ఆయన రావాలంటే ఈ భూమి మీద సూచనలు, ఏం చెప్పండి, గట్టి చెప్పాలి, సూచనలు. ఎవరైనా కానీ మనకు ఒక ఎమ్మెల్యే గారు వస్తున్నారంటే, లేకపోతే సీఎం గారు వస్తున్నారంటే, ఓ ప్రధానమంత్రి వస్తున్నారంటే, అంతకు ముందే ఎంతమంది పోలీసులు వస్తారో, ఎంతమంది పోలీసు వారు, ఎంతమంది ఎమ్మెల్యేలు తిరుగుతారో, అంటే ఇవన్నీ కూడా ఎవరు వస్తున్నారని, ఇదిగో పలానా వ్యక్తి రాబోతున్నాడు, ప్రధానమంత్రి రాబోతున్నారు, ముఖ్యమంత్రి రాబోతున్నారు, లేకపోతే ఎమ్మెల్యే గారు రాబోతున్నారు అంటే ముందుగా కొన్ని జీపులు వెళ్ళిపోతూ ఉంటాయి, కొన్ని సిద్ధపాట్లు జరుగుతూ ఉంటాయి. ఏంటి 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 అని అంటే, ఇదిగో వారు వచ్చేటువంటి ఆ రాకకు ముందు అవన్నీ ఏమైతే వారు చేయాలో, ఆయన వస్తున్నాడంటే ఆయన వచ్చే ముందు పలాని ఉండాలి, ఇలాగుండాలని ముందే ప్రిపేర్ చేసి ఉంటారు. అవన్నిటినీ ఏం చేయాలి, బందోబస్తు అంతటి కూడా నెరవేర్చాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. గమనించే మాట, ఒక ఎమ్మెల్యే గారే మంత్రి గారే వస్తున్నారంటే ఎంతో జాగ్రత్తగా అన్ని చేస్తున్నారే. మరి ఈ ప్రపంచంలో ఉన్న ముఖ్యమంత్రినైనా
ప్రధానమంత్రి గారినైనా మానవ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు, కలెక్టర్ గారిని సృష్టించిన దేవుడు. మరి ఆయన రాబోతున్నారంటే నేను రాబోయే సమయానికి ఈ భూమి మీద మంచి జరగదు, కీడే జరుగుతుంది. మనుషులు భయంకరంగా మార్చబడతారు. మిమ్మలను మోసపరుచుకోకుండా చూసుకొనుడి. యేసు ప్రభువు వారు చెప్పిన మాట ఏమిటంటే, నేను వస్తాను కానీ నేను వస్తున్నానన్న సంకేతానికి, నేను వస్తున్నాననబడే వాటికి ఇదిగో కొన్ని సూచనలు జరుగుతాయి. ఎవడును మిమ్మును ఏం చేయకూడదు, మోసపుచ్చుకోకుండా, గట్టిగా చెప్పాలి, చూసుకొనుడి. అందుకే ఆ 5వ వచనములో అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుస్తారు. నంబర్ 1, ఎవడు మిమ్మల్ని ఏం చేయకూడదు, మోసపుచ్చుకోకుండా చూసుకునండి. మిమ్మల్ని ఎవరు మోసపరుచుకోకుండా, మీరు మోసపోకుండా చూసుకునండి. అంటే మీ అందరికీ చెప్పే మాట, ఈరోజు ఎక్కడ చూసినా మోసం జరుగుతుందా, జరగట్లేదా? ఎక్కడ చూసినా మోసమే. భర్త భార్యను మోసం చేస్తుంది, భర్త భార్యను, తల్లిదండ్రులు పిల్లల్ని, వ్యాపారం చేసేవారు, ఉద్యోగం చేసేవారు, ఎక్కడ చూచినా మోసమే. కాయగూరలు కొన్న చోట మోసమే, నూనె కొనే చోట మోసమే, బియ్యం కొనే చోట మోసమే, చికెన్ కొనే చోట మోసమే, మటన్ కొనే చోట మోసమే. అన్ని చోట్ల మోసం 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 ఎక్కడ చూచినా మోసమే. అంటే ఇది సరిపోదా, ఆయన సమీపంగా ఉన్నారు, రాబోతున్నారని ఈ సూచన ప్రపంచానికి సరిపోదా? క్రైస్తవుడా, ఈ సూచన సరిపోదా? నీకు సరిపోదా? ఈ సూచన సరిపోదా? మనము మోసగింపబడుచున్నాం, నమ్మిన వారి వలన మోసగింపబడుచున్నాం. మోసగింపబడినటువంటి ఆ జీవితము బహు భయంకరంగా ఉంటుంది, బహు భయంకరంగా ఉంటుంది. అందుకే ఎక్కడ చూచినా మోసాలు జరుగుతున్నాయి. తల్లి పిల్ల జాలి ఇవన్నీ ఏమి లేవు. ఎక్కడ చూచినా మోసమే, ఎక్కడ చూచినా మోసమే, ఎక్కడ చూచినా ఆఫీస్కి వెళ్తే మోసమే, ఎక్కడికి వెళ్ళిన మోసం మోసం మోసం. నన్ను మోసం చేశారు, నన్ను మోసం చేశారు, నన్ను మోసం చేశారు. గమనించే మాట, రెండవదిగా మీకు చెప్పే మాట ఏమిటంటే, అనేకులు నా పేరట వస్తారు, నేనే క్రీస్తునంటారు. గమనించే మాట, అంత్యకాలములో నేనే క్రీస్తునంటారు, నేనే దేవుణ్ణనంటారు. ఆల్రెడీగా కొన్ని దేశాల్లో నేనే క్రీస్తునని చెప్పి, నేనే క్రీస్తునని చెప్పేవారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. గడిచినటువంటి దినాల్లో తెలంగాణ ప్రాంతంలో ఒక లేడీస్ అంటుంది, నేనే క్రీస్తునని అంటుంది. గడిచినటువంటి సంవత్సరాల్లోనే ఒక దైవ సేవకుని పేరు పెట్టుకొని ఆయన నేను క్రీస్తునని అంటున్నాడు, నేనే క్రీస్తుని అంటున్నారు. ఆయన తల మీద పాలాభిషేకం చేయించుకుంటాడు, ఆయన వెళ్తుంటే ఆకులు పెడతారు. అంటే రకరకాలైన పరిస్థితులు జరుగుతున్న ఈ రోజుల్లో భయంకరమైన పరిస్థితులు తెలుసా? మాది గొప్ప సేవ అంటే మాది గొప్ప సేవ, మా సంఖ్య గొప్ప అంటే మా సంఖ్య గొప్ప, మాది ఇండియాలో నంబర్ 1 చర్చి, మాది ఇండియాలో నంబర్ 1 చర్చి, మాది మాది. ఈ కొట్టుకులాట భయంకరంగా రాకడ సమయంలో జరుగుతుంది. చెదరిపోయే పరిస్థితులు వస్తాయి. మాది ఓల్డ్ అప్ బుక్లో ఎక్కింది, మాది నంబర్ 1 చర్చి, ఇండియాలోనే నంబర్ 1. మేము ఒక పెద్ద మందిరాన్ని కట్టాం, మాది ఇండియాలోనే నంబర్ 1. మా సంఖ్య ఎన్నో ఆరాధనలు జరుగుతున్నాయి, 2 లక్షలు 10 లక్షల మంది వస్తున్నారు, మాది నంబర్ 1 నంబర్ 1. మాదే 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 మాదే. గమనించే మాట ఏంటంటే, మాదే మాదే మోసగింపబడుచున్న జనాంగం, మోసపోతున్న జనాంగం. ఎంత భయంకరంగా జరుగుతుంది అని అంటే, ప్రపంచంలో భయంకరమైన కార్యాలు జరగబోతున్నాయి. తెలుసా మీకు? తెలుసా?
గమనించే మాట ఏమిటంటే ఈరోజు మనిషి మోసగింపబడుతున్నారు. నా పేరట అనేక మంది వస్తారు. ఏం చేస్తారంటే అనేక మంది వస్తారు. భయంకరమైన పరిస్థితులు జరుగుతాయి. నా పేరట వస్తారు, పలువురిని మోసం చేస్తారు. దేవుని పిల్లలారా, ఈ రోజుల్లో మనిషి జీవితంలో ఎలాగుంది అంటే మనిషి జీవితంలో గద్దించే సావుకుడు అంటే సంఘానికి ఇష్టం ఉండదు. ప్రేమించే సావుకుడు అంటే ఇష్టం ఉండదు. నువ్వు బాగుండాలని కోరుకుంటే ఇష్టం ఉండదు. నువ్వు జీవించాలి అనంటే ఇష్టం ఉండదు. ముక్కు ముఖం తెలియని, నువ్వెవరో తెలియని చోట వెళ్ళి కూర్చొని నువ్వెవరో తెలీదు, నీకు ఆపదొస్తే నీవు కనీసం ఫోన్ చేసి మాట్లాడలేవు. కానీ ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అందుకే మరొక మాట 6వ వచనములో చూస్తే, మరియు మీరు యుద్ధములను గూర్చియో యుద్ధ సమాచారములను గూర్చియో వినబోదురు, కానీ కలవరపడద్దు. గమనించే మాట, ప్రభునందు ప్రియులారా, గడిచినటువంటి నెలలో భయంకరమైన యుద్ధం జరగలేదా? యెరూషలేము విషయంలోనూ ఎంతమందిని చంపలేదు? ఎన్ని భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి అంటే మీరు యుద్ధాలను గూర్చి వింటున్నారు. యుద్ధములు జరగట్లేదా? రాజ్యం మీదకి రాజ్యం లేట్లేదా? అంటే ఇవన్నీ సూచనలు కావా? గమనించే మాట ఏమిటంటే, కలవరపడకుండా చూచుకొనుడి. ఏం చేయకూడదు? ఏం చేయాలంట? కలవరపడకుండా చూచుకొనుడి. ఇది జరగవలసి ఉన్నవే కానీ అంతము వెంటనే రాదు. ఏంటి? అంతం వెంటనే రాదు. మరలా ఏం జరుగుతుంది? జనము మీదికి జనము, రాజ్యము మీదికి రాజ్యము లేచును. అక్కడక్కడ కరువులు, భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకి ప్రారంభం. అక్కడక్కడ కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి. భూకంపములను గురించి వినట్లేదా? కరువును గురించి వినట్లేదా? కరోనా కాలంలో తినడానికి అన్నం ఉందా? ఒకసారి ఆలోచన చేయండి. కరువు కాదా? కొన్ని ప్రాంతాల్లో కరువు దేశాలు, ఆహారము లేనివారు, ఒక పూట కూడా దొరకని వారు మన గ్రామాల్లో లేరా? మన దేశంలో లేరా? ఎందుకు రోడ్ల మీద అడుక్కుంటున్నారు? ఎందుకో ఇంటింటికి వచ్చి అన్నం పెట్టమని అడుగుతున్నారు? కరువు కాదా? ఒకనాటి కాలంలో, కరోనా కాలంలో భయంకరమైన పరిస్థితులు, వైద్యులు కరువైపోయారు. భయంకరమైన పరిస్థితులు జరిగాయి. అనేకమైన దేశాల్లో కరువు. తినేక ఆహారం లేదు, తాయేక నీళ్ళు లేవు. అంటే అక్కడక్కడ కరువులు, అక్కడక్కడ భూకంపాలు కలుగుతాయి. కానీ ఇది కేవలం ప్రారంభం మాత్రమే, అంతము కాదు. ప్రారంభం అంటే నేను రాబోయే సమయంలో ఎవడైతే నా మాట విని, ఎవడైతే నేను వస్తానని నిరీక్షించగలుగుతాడో వాడు చెదరని స్థితిలో ఉంటాడు. ఎన్ని భూకంపాలు వచ్చినా, ఎన్ని చుట్టూ జరుగుతున్నా మన చూపు యేసు వైపు చూచినప్పుడు మన జీవితంలో ఆయన ఔన్నత్యమైన కార్యాన్ని చేయగలిగిన దేవుడు. మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే, ఇది కేవలం ప్రారంభమే. కానీ అప్పుడు జనము మీదికి జనమును ఏం చేస్తారంట? చెప్పాలి, గట్టి చెప్పాలి. 9వ వచనం చదవండి త్వరగా. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత దూషింపబడతారు. గమనించే మాట ఏమిటంటే, ఈ వాక్య గ్రంథంలో చూస్తే అప్పుడు జనులు మిమ్మలను శ్రమలు పాలు చేసి చంపేస్తారు. మణిపూరిలో ఊతకోత కోసారు, క్రైస్తవులను చంపారో, బయటికి రాకుండా చేశారు. ఏం చేశారు? చంపేశారే. ఒక ఆడబిడ్డను నగ్నముగా తీసుకుని వెళ్ళి భయంకరంగా చేశారే, పాడు చేసి చంపారే. ఎక్కడ పడితే అక్కడ నరికారు, కాల్చారు. మణిపూరిలో జరిగినటువంటి ఆ ఘోరం
చంపేశారుగా, క్రైస్తవులను చంపేశారే. ఎన్ని హత్యలు జరగట్లేదు ఈ భూమి మీద, ఎన్ని హత్యలు జరగట్లేదు. ఎంతమంది సేవకుల్ని చంపట్లేదు, ఎంతమంది సేవకుల్ని కొట్టట్లేదు, ఎంతమంది సేవకులను హింసించట్లేదు. మీరు క్రైస్తవులని ఎందుకు తక్కువ చూపు చూస్తున్నారు? సకల జనుల ద్వారా మీరు నా నామము నిమిత్తం సకల జనుల ద్వారా మీరు దూషింపబడతారు. ఎందుకు క్రైస్తవుడనగానే తక్కువ చూపు చూస్తారు? ఎందుకు తక్కువ చూపు చూస్తున్నారు? ఎందుకు మా గ్రామాల్లోకి రావద్దంటున్నారు? ఎందుకో క్రైస్తవుడంటే హేళన చేస్తా ఉన్నారు. రే, మీరు మా గ్రామంలోకి రావద్దని ఎవడు పర్మిషన్ ఇచ్చాడు? ఎందుకు దూషిస్తున్నారంటే చాలదా, ఆయన యూదా గోత్రపు సింహం వలె రాబోతున్నాడు. ఇవన్నీ జరుగుతున్నాయంటే, ఇవన్నీ రాకడక ముందు జరుగుతున్నాయంటే యేసు ప్రభువారు స్పష్టంగా చెప్పారు. యేసు ప్రభువారు స్పష్టంగా నీతిగా చెప్పారు, మీరు నా నామము నిమిత్తం సకల జనుల ద్వారా దూషింపబడతారు. ఎవరు దూషింపబడేది? ఎవరైతే యేసు ప్రభు కావాలని నమ్ముతారో, ఆయనే దేవుడని నమ్ముతారో, ఆయనే సజీవుడని నమ్ముతారో, సకల జనుల ద్వారా దూషింపబడతారు. భక్తులైన వారు దూషింపబడతారు, విశ్వాసులైన వారు దూషింపబడతారు, నమ్మకస్తులైన వారు దూషింపబడతారు. దూషణ కలిగేది నామకార్థునికి కాదు, అవిశ్వాసికి కాదు, భక్తి లేని వారికి కాదు. భక్తి లేని వారికి కాదు. భక్తి లేని వాడు బాగానే ఉంటాడు, కానీ తనకు వచ్చే ఉరి సామాన్యంగా ఉండదు. అందుకే సకల జనుల ద్వారా మీరు ఏం చేయబడతారు అనంటే దూషింపబడతారు. 10వ వచనం, అనేకులు అభ్యంతరపడి ఒకరికొకడు అప్పగించి, చెప్పాలి ఏం చేస్తాడు? అభ్యంతరపడి ఒకరికొకడు అప్పగించి ఒకరికొకడు దూషించి ఏం చేస్తారు? ద్వేషిస్తారు. ఒక్కడికొక్కడు దూషణ కలగట్లేదా? ఒక పాస్టర్ను దూషించట్లేదా? ఒక మనిషిని దూషించట్లేదా? దూషణ జరగట్లేదా? ప్రపంచంలో జరుగుతుంది. ఒక ఇంటి వారిని దూషించట్లేదా? చెప్పండి అమ్మా, దూషించట్లేదా? ద్వేషిస్తున్నారు, భయంకరంగా మాట్లాడుతున్నారు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచేదరు. అబద్ధ ప్రవక్తలు వస్తారు, నేను ప్రవక్తనంటారు. ఏమంటారు? నేను ప్రవక్తను, ఒక మంచి ప్రవక్తనంటారు, పలువురిని మోసం చేస్తారు. అందుకే మరొక మాట, అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోను. అక్రమం విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోతుందంట. ప్రేమ చల్లారిపోతుందంట. స్పష్టమైన ప్రేమ ఉందంటారా? స్వచ్ఛమైన ప్రేమ ఉందంటారా? ఈ ప్రపంచంలో ఎన్నో ప్రేమలు ఉన్నాయి. భార్య భర్తల మధ్యలో ఉన్న ప్రేమ, తల్లిదండ్రుల మధ్యలో ఉన్న ప్రేమ, అన్నదమ్ముల మధ్యలో ఉన్న ప్రేమ, అక్క చెల్లి మధ్యలో ఉన్న ప్రేమ. ఈ రోజుల్లో ఎన్నో ప్రేమలు ఉన్నాయి, కానీ అన్ని ప్రేమలు చల్లారిపోయాయి. ప్రేమ స్పష్టమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ ఈ భూప్రపంచంలో భార్యలో కనిపించట్లేదు, భర్తల్లో కనిపించట్లేదు, పిల్లల్లో కనిపించట్లేదు, అన్నలో కనిపించట్లేదు, చెల్లిలో కనిపించట్లేదు, నాలుగున్న వారిలో ప్రేమ కనిపించట్లేదు. ప్రేమ ఎప్పుడు వరకు? ప్రేమ నీకున్నప్పుడు నిన్ను ప్రేమిస్తారు, నీకున్నప్పుడు ప్రేమిస్తారు. నువ్వేమి లేని స్థితిలో, అవమానం కలిగిన స్థితిలో నిన్ను ప్రేమించాలంటే ఎవరైనా ప్రేమిస్తారా? ఎవరు ప్రేమించరు. కానీ ఈ ప్రపంచానికి ప్రేమను పరిచయం చేసింది, ఈ ప్రపంచానికి ప్రేమ ఉన్నది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. అది సత్యమైన ప్రేమ. అది ఎంత సత్యమైన ప్రేమ, దైవ ప్రేమ,
నిత్య ప్రేమ అది కొలువగలేని ప్రేమ దైవ ప్రేమ నిత్య ప్రేమ ఏ పరిస్థితిలోనూ ఏ షరతులు లేక ప్రేమించు నన్ను వందనం ప్రభునకు ప్రేమించు నన్ను వందనం ప్రభునకు అది ఎంత సత్యమైన ప్రేమ దైవ ప్రేమ నిత్య ప్రేమ అది కొలువగలేని ప్రేమ దైవ ప్రేమ నిత్య ప్రేమ దేవుని మరచినను ఆ ప్రేమను మరచినను కనికరించువా హృదయమేప్పుడు నాకై పరితపించు ఎంతగానో నన్ను ప్రేమించు కనికరించువా హృదయమేప్పుడు నాకై పరితపించు ఎంతగానో నన్ను ప్రేమించు అది ఎంత సత్యమైన ప్రేమ దైవ ప్రేమ నిత్య ప్రేమ అది కొలువగలేని ప్రేమ దైవ ప్రేమ నిత్య ప్రేమ దైవ ప్రేమ నిత్య ప్రేమ దైవ ప్రేమ సత్య ప్రేమ దైవ ప్రేమ సిలువ ప్రేమ దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమ చల్లారిపోతుంది, ప్రేమ చల్లారిపోతుంది. కారణం ఏంటంటే మనిషి జీవితంలో అక్రమం విస్తరించుట చేత. గమనించే మాట ఏమిటంటే ప్రభునందు దేవుని పిల్లలరా, మీ అందరికీ చెప్పే మాట ప్రేమని ఎక్కడ దొరుకుతుంది? ప్రేమ ఎక్కడ దొరుకుతుంది? ప్రేమ, నిజమైన ప్రేమ ఈ ప్రపంచంలో దొరికేది ఒక్కచోటే కేవలము అది యేసు ప్రభు దగ్గర మాత్రమే. యేసు ప్రభు దగ్గర మాత్రమే. అందుకే మీ అందరికీ చెప్పే మాట యేసు ప్రభు వారు చెప్పారు, ఇదిగో అక్రమం విస్తరిస్తుంది, ప్రేమ చల్లారిపోతుంది. ఇన్ని జరుగుతున్నా ఆలస్యం చేస్తాడనుకోయింటివా? వస్తానన్నవాడు తప్పకుండా వస్తాడు. ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది. కాలం ఎలాగుంది? ఒక్క దినం అంటే 1000 సంవత్సరాలు. ఎన్ని దినాలు వాళ్ళు ఉన్నాయి? ఒక్క దినం లాగా ఉంది. దేవుని దృష్టిలో ఒక దినం ఎంత? 1000 సంవత్సరాలు. గమనించే మాట, మీ అందరికీ తెలియజేసే మాట ఏంటంటే దేవుని పిల్లలారా జాగ్రత్త గమనించండి. అందుకే యేసు ప్రభువారు ఆయన రాబోతున్నప్పుడు వస్తానన్నవాడు ఆలస్యం చేసేవాడు కాదు. హెబ్రీ 10:37 వాక్యములో చూస్తే రాయబడిన మాట. చదవండి అమ్మా, చదవండి త్వరగా చదువమ్మా. మీరు చదువు. నువ్వు మారవు, నేను మారుతా. సరే, దేవుడు చూసుకుంటాడు. చదువు. మీరు మందిరానికి రారు, పోండి, అక్రమం అంతే, ఎలాగనే ఉండండి. చదువు, విడిచిపెట్టేద్దాం అందరు స్వేచ్ఛగా. చదవండి, గట్టిగా చదువు. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్న వాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని నా ఆత్మకు సంతోషం ఉండదు. ఈ వాక్య గ్రంథములో చూస్తే ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్న వాడు ఎలాగొస్తాడు? ఆలస్యము చేయక వస్తాడు.
కానీ వచ్చినప్పుడు ఈ భూప్రపంచం ఎలాగుండబోతుందో తెలుసా? ఎంత గందరగోళం అవుతుందో తెలుసా? ఎంత ఘోరం జరిగిపోతుందో తెలుసా? అందుకే 30వ వచనంలో 30వ వచనం ఒకసారి 30వ వచనం మత్తయి సువార్త 24:30 వచనం. అప్పుడు మనుష్య కుమారుని చూచిన ఆకాశమందు కనపడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుంటారు. ఈ వాక్యములో చూస్తే ఇదిగో అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనపడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతో రాబోతూ ఉన్నాడు. ప్రభావముతో రాబోతున్నాడు. మహామహిమతో ఆకాశ మేఘారుడై రాబోతున్నాడు. మేఘం మీద యేసు స్వామి మళ్ళీ వస్తాడు. పాడదాం. మేఘం మీద గట్టిగా చప్పట్లు. యేసు స్వామి మళ్ళీ వస్తాడు. మేఘం మీద యేసు స్వామి మళ్ళీ వస్తాడు. మేఘం మీద యేసు స్వామి మళ్ళీ వస్తాడు. మేఘం మీద యేసు స్వామి ఆర్భాటముతో ఆశ్చర్యముతో ప్రభువు దిగివచ్చు. ఆర్భాటముతో ఆశ్చర్యముగా ప్రభువు దిగివచ్చు. ఆర్భాటముతో ఆశ్చర్యముతో ప్రభువు దిగివచ్చు. మేఘం మీద మళ్ళీ వస్తాడు. ప్రధాన దూత శబ్దముతోనే ప్రభువు దిగివచ్చు. ప్రధాన దూత శబ్దముతోనే ప్రధాన దూత శబ్దముతోనే ప్రభువు దిగివచ్చు. మేఘం మీద మేఘం మీద యేసు స్వామి సిద్ధముగానే ఉండుమని స్వామి చెప్పెను. సిద్ధముగానే ఉండుమని స్వామి చెప్పెను. సిద్ధముగానే ఉండుమని స్వామి చెప్పెను. మేఘం మీద యేసు స్వామి మళ్ళీ వస్తాడు. మేఘం మీద యేసు స్వామి మేఘం మీద యేసు స్వామి మళ్ళీ వస్తాడు. 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 మేఘం మీద యేసు స్వామి తెలియకుండా వస్తానని తెలిపిపోయేను. తెలియకుండా వస్తానని తెలిపిపోయేను. తెలియకుండా వస్తానని తెలిపిపోయేను. మేఘం మీద యేసు స్వామి మళ్ళీ వస్తాడు. మేఘం మీద యేసు స్వామి మళ్ళీ వస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మేఘారుడై ఆయన
మహామహిమతో మేఘారుడై వస్తున్నప్పుడు సకల గోత్రములు వారు ఆయనను చూచి, వినండి వినండి, ఆయనను చూచి రొమ్ము కొట్టుకుంటారంట. అయ్యో అయ్యో, నీవేనా ఈ ప్రపంచానికి దేవుడవు, నీవేనా ఆ పరలోకానికి రాజువు అని చెప్పి ఆయనను చూచిన వారు, మేఘారుడై వచ్చుట చూచి సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుంటారు. ఏ అధికారం ఈయన ముందు నిలబడగలుగుతుంది? ఏ ప్రభుత్వాలు, ఏ రాజ్యాలు, ఏ రాజులు, ఏ చక్రవర్తులు ఆయన ముందు నిలబడతాయి? రాబోయే దినాలు ఘోరంగా ఉన్నాయి. సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుంటారు. అయ్యో అయ్యో, నీ మాట చెబుతుంటే దూషించాం. సకల గోత్రములు వారు, నామకార్థులు, అవిశ్వాసులు, అంధభక్తులు అందరూ రొమ్ము కొట్టుకోవాలి. అందుకే ఆయన రాబోతున్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి. అందుకే 37వ వచనములో కూడా చూస్తే, నోవాహు దినములలో ఎలాగ ఉండునో మనుష్య కుమారుని రాకడ కూడా అలాగే ఉండును. ఏంటి అంటే, నోవాహు దినములలో ఆది కాండములో మనము చూస్తున్నాం. ఆ ప్రస్తావన ఈ రాకడ సమయములో ఎందుకు వచ్చింది అనంటే, నోవాహు దినం చూడు, దేవదానం చూడు కింద చూడు, దిల్ల చూడు, నోవాహు దినములలో ఎలాగుండునో మనుష్య కుమారుని రాకడను అలాగే. నోవాహు దినాల్లో ఎలా ఉంది? తాగుతున్నారు, తింటున్నారు, అక్రమం కలిగి ఉన్నారు, ఇష్టానుసారమైన విచ్చలవిడి జీవితం కలిగి ఉన్నారు. అయితే 38వ వచనంలో, జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనొచ్చు, పెళ్లికి చుచుండరి, పెళ్లికి ఏం చేస్తా ఉన్నారు? ఈ చుచుండరి. జల ప్రళయం వచ్చి అందరిని కొట్టుకుని పోవు వరకు ఎవరును కూడా ఏం చేయలేరు, ఎరగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. అలాగే ఉంటది. గమనించే మాట ఏమిటంటే, ఈ వాక్యములో చూస్తే వ్రాయబడినట్లుగా ఆ దినములలో ఎలాగున్నారంట? పెళ్లిళ్ళు చేసుకుంటున్నారంట, ఇంకా పెళ్లిళ్ళకి ఇస్తున్నారంట, తాగుతూ ఉన్నారంట. ఏం చేస్తున్నారు? తాగుతూ ఉన్నారు. ఈ రోజుల్లో ఆదివారమే చర్చిలో ఏం జరుగుతున్నాయి? చర్చి ఎగరగొట్టి ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి? పెళ్లిళ్ళకి వెళ్తున్నారు. కర్మ దగ్గర పడింది, పోయే కాలం రాబోతుంది. ఎవరు తెలుసా? క్రైస్తవులు, నీచమైన క్రైస్తవులు. ఆదివారం ఆరాధన విడిచిపెట్టి ఇలాంటి బ్రతుకున్న వేస్టే. లోకంలో కలిసిపోయేది బెస్ట్ కదా, లోకంలో ఉండేది మేలు కదా. దేవునికి పేరు పెట్టుకొని దేవుని నమ్మి ఆయన నామానికి దూషణ అవమానం. గమనించే మాట ఏమిటంటే, ఆనాటి కాలంలో భయంకరంగా ఉన్నారు ప్రజలు. అలాగే మనుష్య కుమారుని రాకడ కూడా ఉంటది. ఇంకా ఎలాగుంటుంది తెలుసా? ఇంకా 41వ వచనం, ఆ కాలమందు ఇద్దరు పొలములో ఉందురు, ఒక్కడు తీసుకొని పోబడును, ఒక్కడు విడిచిపెట్టబడును. ఒకరు కాలేజీలో పనిచేస్తూ ఉంటారు, ఒకరు పొలములో పనిచేస్తూ ఉంటారు. కానీ ఎవరు విడబెడతారు, ఎవరు ఎత్తబెడతారు చెప్పండి? చెప్పండి అమ్మా, మరలా చదవండి. ఆ కాలమందు ఇద్దరు పొలములో ఉందురు, ఒక్కడు తీసుకుని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఒకడు విడిచిపెడతాడంట. ఎందుకనంటే రాకడ తలంపు ఉండదు. మనము ఏ పనికి వెళ్ళినా, ఈరోజు చూడండి చాలా మంది ఆరాధన విడిచిపెట్టి పనికి వెళ్తున్నారు. చూడండి, దేవుని విడిచిపెట్టి పరలోకం ఇస్తాడా అలాంటి వాళ్ళకే? అబ్బే ధనాన్ని చూస్తూ డబ్బు సంపాదించాలని దేవుని విడిచిపెట్టి భ్రష్టులుగా తిరుగుతున్నప్పుడు దేవుని ఆయన రాజ్యాన్ని ఇస్తాడా? నో. దాని వైపు కూడా, పరలోకం వైపు కూడా చూడలేం. దేవుని యొక్క రాజ్యం మాటలతో కాదు, శక్తితో ఉన్నది, శక్తితో ఉంది. అందుకే ఇద్దరు స్త్రీలు ఏం చేస్తూ ఉంటారంటే, ఇద్దరు పని చేస్తూ ఉంటారు, కానీ ఒక్కరు మాత్రమే. 40వ వచనం చదవండి. ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుచుచుందురు,
ఒకటి తీసుకుని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. తిరగలు విసురుతూ ఉంటారు, కానీ ఒక్కరు విడిచిపెట్టబడతారు, ఒకరు ఎత్తబెడతారంటే ఇద్దరిలో ఒక్కరేమో యేసు రాబోతున్నాడు. భక్తిగా విశ్వాస నమ్మకత్వం ఎక్కడ ఉన్నా ఆయన నామ స్మరణ చేస్తూ ఉన్నప్పుడు వీరేం చేస్తారో తెలుసా? పని చేస్తున్నప్పటికీ కూడా ప్రభువును స్తుతిస్తారు. మీరు పొలాలకు పనికెళ్తారో, సినిమా పాటలు పాడుకుంటూ పనిచేస్తారు, ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుకుంటూ పనిచేస్తారు. ఈరోజు దేవుని పని చేసేటప్పుడు కూడా, భోజనాలు వడ్డించేటప్పుడు కూడా మాట్లాడుకుంటూ చేస్తారు. రకరకాలు భోజనాలు చేసే చోట, కొన్ని చోట్ల కార్యక్రమాలు జరుగుతుంటాయి. చర్చిల దగ్గర భోజనాలు చేస్తారు, భోజనాల దగ్గర ముచ్చట్లో మాటలో వాక్యం వినరు. నేను చాలా చోట్ల చూశాను. నాకు అనిపిస్తుంది ప్రభునందు దేవుని పిల్లలరా, అక్కడ పని చేస్తున్నప్పుడు రాకడ తలంపు లేకపోతే నువ్వు విడబెడతావు. అందుకే భక్తులు అన్నారు, మనసున స్తుతి కార్యము తప్ప పని ఏమున్నది భక్త జనానికి. మనసున స్తుతి కార్యము తప్ప మరి పని ఏమున్నది భక్త జనానికి. త్వరగా రానున్నా యేసు త్వరగానే, జనక సుతాత్మలకు స్తుతులు సంఘవధువు వల్ల భువిని. మనసున స్తుతి కార్యము తప్ప మరి మనసున స్తుతి కార్యము తప్ప మరి పని ఏమున్నది భక్త జనానికి. పని ఏమున్నది త్వరగా రానున్నా యేసు తండ్రి. ప్రతివాని మదికి రాకడ ధ్వని వినిపించుము. రాజా చితిని మీత మిదియే ప్రార్థన, చితిని మీత మిదియే ప్రార్థన. స్తుతి చేతుముని కనుదీనాంబును, స్తుతి చేతుముని కనుదీనాంబును. త్వరగా రానున్నా యేసు త్వరగానే రానున్నా యేసు త్వరగానే రమ్ము తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ఇద్దరు పని చేస్తూ ఉంటారు, కానీ ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. అయితే మనిషి కుమారుని రాకడ ఎలాగుంటుందో ఎవరికి తెలీదు. కానీ అందుకే 44 వచనంలో రాయబడిన మాట, మీరు అనుకోనని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుక మీరేం చేయాలి? మీరు సిద్ధముగా ఉండాలి. ఏం చేయాలా? గడి చెప్పాలి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయుచున్నుట అతను కనుగొడునో ఆ దాసుడు ధన్యుడు. గట్టిగా చెప్పట్లు కూడదా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు దేవుని పిల్లలారా, మీరు అనుకోనని గడియలోనే మనిషి కుమారుడు వచ్చును. మీరు అనుకోనని గడియలోనే వస్తారు, అనుకోనని గడియలో వస్తారు. ఒకసారి లేచి నిలబడండి అందరూ. బయటికి ఎవ్వరు వెళ్ళకండి, పిల్లలు గిల్లలు ఎవ్వరు బయటికి వెళ్ళకండి. నిలబడండి, కాసేపు నిలబడండి. దేవునికి స్తోత్రం. ఏ గడియలో ఏ గంటలో యేసయ్యా వచ్చును. బయటికి వెళ్ళారు. ఎవరు బయటికి వెళ్ళారు? ఏ గడియలో ఏ గంటలో యేసయ్యా వచ్చును. ఆ గడియలో ఆ గంటలు, ఆ గడియలో ఆ గంటలు ఆయత్తమౌదువా. ఏ గడియలో
ఏ గంటలో యేసయ్యా వచ్చును, ఏ గడియలో ఏ గంటలో యేసయ్యా వచ్చును. అగమన కాంతితో ఆనంద శాంతితో, అగమన కాంతితో ఆనంద శాంతితో, నిగము మొగముతో కన్యాకలలతో, నిగము మొగముతో కన్యాకలలతో, ఎగిరేదవా 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 ఎగిరేదవా, ఏదైనా తెలుసుకో, ఏ గడియలో ఏ గంటలో యేసయ్యా వచ్చును. రెప్పపాటున తెప్పారిల్లెదవా, రెప్పపాటున తెప్పారిల్లెదవా, నిప్పువలే ఇలా జీవించేదావా, నిప్పువలే ఇలా జీవించేదావా. ముప్పే కదా మిగిలినచో, ముప్పే కదా మిగిలినచో, తిప్పలు పడలేవు గదా, ఏ గడియలో ఏ గంటలో యేసయ్యా వచ్చును, ఏ గడియలో ఏ గంటలో యేసయ్యా వచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ఏ గడియలో ఏ గంటలో వస్తారో తెలీదు, కానీ సిద్ధముగా ఉండాలంట. ఏం చేయాలా? సిద్ధంగా ఉండాలి. ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకున్నారో, ఎవరైతే నమ్మి బాప్తిసం పొందారో, ఎవరైతే ఆయన నామ స్మరణ చేస్తా ఉన్నారో, వారు ఎలాగుండాలంట? వస్తాడు, ఈరోజే వస్తాడు అని సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు లేని క్రైస్తవ్యం ఏ రోజు పరలోకానికి చేర్చబడదు. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మీ అందరికీ ముగిస్తూ చెప్పే మాట, మన దినాలు చాలా ఆయాసకరము కాబోతున్నాయి. రాబోయే దినములన్నిటిలో మనం చూస్తున్నాం, ఎటు చూచిన మరణాలు. అందుకే బైబిల్లో రాయబడినట్లుగా యేసు ప్రభువారు ఆయన రాబోతే, ఆయన వస్తే, ఆయన వచ్చిన తర్వాత ఈ భూమి మీద భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. అందుకే ప్రకటన గ్రంథంలో మాట రాయబడింది, చనిపోవాలని ఆశ పడుదురు గాని మరణము వారి యొద్ద నుండి పారిపోవునని ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనములో రాయబడినట్లుగా, ఆ దినములలో మనుషులు మరణమును వెదకుదురు కానీ అది వారికి దొరకదు. చావవలనని ఆశపడుదురు గాని మరణము వారి యొద్ద నుండి పారిపోవును. గమనించే మాట ఏమిటంటే, రాబోయే దినాలు చాలా భయంకరంగా ఉండబోతున్నాయి. ఈరోజు యేసుక్రీస్తు ప్రత్యక్షతలో ఉన్న దేవుని పిల్లలారా, అలాగే ఈ లైవ్ కార్యక్రమం ద్వారా వాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలారా, మీ అందరికీ చెప్పే మాట, ఇదిగో ప్రభు రాబోతున్నాడు. ఈ ప్రపంచానికి దుర్గతి కలగబోతుంది. భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. సూర్యుడు నలుపుగా మార్చబడుతున్నాడు, చంద్రుడు ఎరుపుగా మార్చబడబోతున్నారు. ఈ ప్రపంచము ఒక్కసారిగా యేసయ్య ఉగ్రతను చూస్తే భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. ఈరోజు నీవు లెక్కలేని స్థితిలో ఉన్నావేమో. దేవుడన్నా, దేవుని సన్నదన్నా, దైవ సేవకులన్నా, దేవుని పనన్నా, నీ యొక్క ఆత్మీయ జీవితం అన్నా లెక్కలేని స్థితిలో నువ్వు ఉన్నావేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఇంకా మారకపోతే మారో, ఇంకా పాపాన్ని విడిచిపెట్టకపోతే విడిచిపెట్టు.
ఇంకా నామకార్థత భయంకరమైన జీవితాన్ని కలిగి ఉంటే విడిచిపెట్టు. అబద్ధాన్ని, నిర్లక్ష్యమును, చీకటిని, మరణాన్ని నీ చెంత పెట్టుకొని నడుస్తున్నావేమో. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీకు నిత్య జీవాన్ని ప్రసాదించగలిగినటువంటి మహాదేవుడై ఉన్నారు. ఆయన కనికరము చూపించి తరతరముల వరకు ఆయన నీ మీద, నీ పిల్లల మీద కనికరాన్ని చూపబోతూ ఉన్నాడు. ఆయన బలిష్టమైన కార్యాలు జరిగించబోతున్నాడు. క్రైస్తవమా, సంగమా, రాకడ సంగమా, మేల్కో, మేల్కో, మేల్కో. ఈ లోకం వైపు చూడొద్దు, లోకాశల వైపు చూడొద్దు, ధనం వైపు చూడొద్దు. దేవుడు నీతో కూడా ఉంటే, దేవుడు నిన్ను హెచ్చిస్తే, దేవుడు నీ జీవితంలో ఏదైనా చేయగలిగిన వాడు. ఆయన కృప చూపగలిగిన వాడు. అందుకే సిద్ధముగా ఉండాలి. రాబోతున్న ఆయన రాబోతున్నాడు, సిద్ధంగా ఉండాలి. రాబోతున్నారు, ఆయన రాబోతున్నారు అని చెప్పి ఎవరైతే సిద్ధముగా ఉంటారో సిద్ధపడిన వారిని ఆయన వచ్చి తీసుకుని వెళ్ళిపోతాడు. ఆమెన్ చెప్పండి. సిద్ధపడిన వారిని తీసుకుని వెళ్తాడు. అందుకే ఆయనకు కన్ఫ్యూజ్ ఉంది. భూమి మీదకి ఆయన మరలా వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసాన్ని కనుగొంటాడా అనే ఒక ప్రశ్న ఆయనకు ఉంది. అందుకే లూకా సువార్త 18:8 వచనములో చూస్తే, లూకా సువార్త 18:8 వచనములో చూస్తే, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా. ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు. ఎందుకనంటే దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నాడా? మీతో చెప్పుచున్నాను. ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. ఏంటంట? విశ్వాసాన్ని కనుగొంటాడా? భూమి అమ్మ చూడండి అమ్మ, అయిపోయింది. ముగింపులకు వచ్చేస్తున్నాం. సంస్కార కార్యక్రమంలోకి మనం వెళ్ళబోతున్నాం. దయచేసి వినండి. ఇది చాలా గొప్ప పండుగ. అందరు క్రిస్మస్ పండుగనే చేస్తారు. రాకడ పండుగ ఎవరైనా చేస్తారా? చెప్పండి. రెండవ రాకడ పండుగ ఎవరైనా చేస్తారా? ఎవరు చేయరు. గమనించే మాట, ప్రభునందు దేవుని పిల్లలారా, యేసు ప్రభు వారు మరలా రాబోతున్నారు. కానీ విశ్వాసాన్ని కనుగొనునా అనంటే యేసు ప్రభు వారు ఈ భూమి మీద సేవకుల్ని ఏర్పాటు చేసి, ఎందుకు నవ్వుతున్నారా? మైండ్ లూజా? వాడిని చూసి నవ్వుతావేరా? మారండ్రా నాయన. దేవునికి మహిమ కలుగును గాక. గమనించే మాట, ఇలా చూడండి, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు వారు మరలా రాబోతున్నప్పుడు విశ్వాసాన్ని కనుగొనలేని స్థితిలో, అయోమయమైన స్థితిలో ఉన్నారు. ఆయన సేవకుల ద్వారా ఎంత మాట్లాడుతున్నా ఇంకా మార్పు చెందక, ఇంకా బాప్తిసం పొందక, ఇంకా మారు మనసు పొందక, ఇంకా నీవు ఆత్మీయ స్థితిలో ఎదగక, ఇంకా నామకార్థంగా, ఇంకా లోకం వైపు, ఇంకా లోకానికి ఆకర్షింపబడుతూ ఉంటే దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడు. ఎందుకంటే ఆయన మధ్యాకాశంలోకి రాబోతున్నారు. మనం కూడా ఎక్కడికి ఎగిరాలి? మధ్యాకాశంలోకి వెళ్ళిపోవాలా. ఆయన ఆర్భాటముతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ, దేవుని బూరతోనూ ఆయన మరలా రాబోతున్నాడు. మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలుచుండు మనము ఆయనను ఎదుర్కొందుము ఆకాశ మండలములో. ఏం చేస్తాం? అయితే ఎగరాల మనము. ఓ మాట, ఓ పక్షి ఒక రెక్క లేకపోతే ఎగురుతా? చెప్పండి గట్టిగా. ఎగురుతుందా? గట్టి చెప్పాలి. ఎగురుతుందా? ఓ పక్షి పైకి ఎగరాలంటే ఒక రెక్క లేకపోతే ఎగురుతుందా? మాట్లాడండి అమ్మా, గట్టిగా చెప్పాలి. ఎగురుతుందా? మనం ఎగరాలి కదా. ఎగరాలంటే మనకు 2 రెక్కలు ఉండాలి. 2 రెక్కలు ఉండాలి. మొదటి రెక్క పరిశుద్ధాత్మ అనబడే రెక్క, రెండవ రెక్క వాక్యము అనబడే రెక్క. ఈ 2 రెక్కలు కలిగి ఉంటేనే మనం అక్కడికి ఎగిరి వెళ్తాము.
ఎక్కడికి ఎగలుగుతాం? ఒక్క రెక్క లేకపోతే వాక్యముండి, చెప్పండి, వాక్యముండి, పరిశుద్ధాత్మ అనబడే రెక్క లేకపోయినా, పరిశుద్ధాత్మ ఉండి వాక్యము అనబడే రెక్క లేకపోయినా, ఈ రెండిటిలో ఏది లేకపోయినా నువ్వు ఎగరలేవు. ఈ రెండు రెక్కలు, పరిశుద్ధాత్మ అనబడే రెక్క, వాక్యము అనబడే రెక్క, ఈ రెండు రెక్కలు ఉన్నప్పుడు నిన్ను ఆటోమేటిక్గా ఆకాశములోకి ఆయన మధ్యాకాశానికి రాబోతున్నప్పుడు అక్కడికి నిన్ను తీసుకుని వెళ్ళిపోతాయి. కానీ ఆ టైంలో చాలామంది రెక్కలు పనిచేయవు. చాలామంది ఎగరలేరు. క్రీస్తునందున్న మృతులైనా సమాధిని బద్దలు కొట్టి లేస్తారు, కానీ సజీవులుగా ఉన్న నీవు మాత్రం ఏం చేయలేవు, ఆయనను ఎదుర్కోలేవు. దేవుని పిల్లలారా, సంగమా, యేసుక్రీస్తు ప్రత్యక్షత సంగమా, దేవుడు నాకు ఇచ్చిన దైవ పిల్లలారా, మీ అందరికి చెప్పే మాట, ఈ రెండు రెక్కలు కలిగి ఉండాలా. ఈ రెండు రెక్కలు నిన్ను భద్రము చేస్తాయి. ఈ రెండు రెక్కలు నిన్ను గొప్పవానిగా చేస్తాయి. ఈ రెండు రెక్కలు నిన్ను బలమైన వారిగా చేస్తాయి. ఈ రెండు రెక్కల్లో ఏది లేకపోయినా నువ్వు ఆయనను ఎదుర్కోలేవు. అందుకే వీటికి ఎగరాలంటే శక్తి కావాలి. ఆ శక్తి ఈ ఆత్మీయ స్థితి, ఆ బలం మనకు కావాలి. అందుకే ఆ శక్తి మనకు కలిగి ఉండడానికి యేసు ప్రభువారు నీకు జీవాహారముగా మార్చబడ్డాడు. ఎలా మార్చబడ్డాడు? గట్టిగా చెప్పాలి, జీవాహారముగా. అందుకే యేసు ప్రభువారు 3.5 సంవత్సరం సేవ చేస్తున్న కాలములో యేసు ప్రభువారు శిష్యులైనతో వారు అన్నారు, ఇది నా శరీరం, ఇది నా రక్తం, దీని త్రాగువాడే నిత్య జీవము గలవాడు. ఎవరు చెప్పండి? నిత్య జీవము గలవాడు. ఈరోజు ఒకవేళ ఆయన శరీరాన్ని, రక్తాన్ని పుచ్చుకోబోయే వారులారా, తీసుకుని పోయే వారులారా, పాపముతో, నామకార్థతో, తిరుగుబాటుతో, అన్యాయముగా బ్రతుకుతూ ఒకవేళ ప్రభు పల్లలో చెయ్యి ముంచుతున్నావేమో, చెయ్యి ఇరిగిపోద్ది, ఎగరలేవు. అందుకే వాక్యం చెప్పే మాట కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో రాయబడినట్లుగా, కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 2వ పత్రిక 11వ అధ్యాయం మొదటి పత్రిక. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును, లేక ఆ పాత్రలో త్రాగును, ఏమవుతాడంట? రక్తమును గురించి అపరాధవుతాడంట. గమనించే మాట ఏమిటంటే, ప్రభునందు దేవుని పిల్లలారా, జాగ్రత్తగా గమనించండి. ఈ వాక్యములో రాయబడినట్లుగా జాగ్రత్తగా. కాబట్టి ఎవడు అయోగ్యముగా, 28వ వచనం, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్ష విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఆ పాత్రలోని త్రాగవలెను. ఏం చేయాలంట? అందుకే ఈరోజు వాక్యాన్ని వింటున్న వారులారా, అందుకే యేసు ప్రభువారు అన్నారు, నన్ను అప్పగించేవాడు ఈ పాత్రలో చేయి వేస్తున్నాడు అన్నాడు. అందుకే ఈరోజు నువ్వు ఎగరాలంటే, ఈరోజు ప్రభు బల్ల తీసుకుంటున్నావు, శరీరాన్ని తీసుకుంటున్నావు, ఆయన రక్తాన్ని తీసుకోబోతున్నావు. ఎందుకంటే రాకడకు ఎత్తబడాలంటే ఈ యొక్క ఆత్మీయ ఆహారము, ప్రభు భోజన సంస్కారం కావాలి, ఆయన శరీరం, ఆయన రక్తం కావాలి. ఈ రెండిటిని మనము శ్రద్ధాభక్తులతో విశ్వాసాన్ని కలిగి ఆ యొక్క పరిశుద్ధ యొక్క శరీరాన్ని, రక్తాన్ని ఎవరైతే జాగ్రత్తగా ఆచరిస్తారో వారు ఖచ్చితంగా ఆయన రాకడకు ఎత్తబడతారు.
గట్టికి చప్పట్లు కొడదాం. దేవునికి మహిమ కలుగును గాక. రాకడికి ఎత్తబడతారు. అందుకే ఒకవేళ నీవు అయోగ్యంగా పుచ్చుకుంటున్నావు అనుకో, నీ రెక్కలు ఇరిగిపోతాయి. నీ రెక్కలకు శక్తి చాలదు. నువ్వు ఎగరలేవు. అప్పుడు రొమ్ము కొట్టుకోవాల్సి వస్తుంది, అప్పుడు ఏడవలసి వస్తుంది, అప్పుడు ఘోషించవలసి వస్తుంది, అప్పుడు అయ్యో అని అనాల్సి వస్తుంది. అప్పుడు ఆనాటి కళ్ళ మరణాన్ని వెతుకుతారు, కానీ మరణము దొరకదు. చావాలని ఆశపడదురు కానీ నీకు దూరం అయిపోతుంది. భయంకరమైన పరిస్థితులు ప్రపంచంలోకి రాబోతున్నాయి. దేవుని పిల్లలరా, ఈరోజు ప్రభు సంస్కారాన్ని తీసుకోబోతున్నావు. అయోగ్యంగా పుచ్చుకోవద్దు. నీవు పరీక్ష చేసుకో. ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో మనం ఉండాలి. ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో ఉండాలి. టయానికి రావాలి, పాటలు పాడాలి, బైబిల్ చదవాలి. మనం తినే వాటిలో 10వ వంతు బియ్యాన్ని తీసుకొని రావాలి. మనం చేసే పనిలో 10వ వంతు కానుక తీసుకొని రావాలి. కృతజ్ఞత కానుక మనం అర్పించాలి. సహకారులుగా ఉండాలి. పరిచర్యకు సహకారులుగా ఉండాలి. టీవీ పరిచర్య కొరకు, ఆయా కార్యక్రమాల కొరకు సహకారులుగా ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ మన రెక్కలకు బలాన్నిచ్చి అవి ఆయన యొద్దకు మేఘము దగ్గరికి మనల్ని తీసుకుని వెళ్తాయి. గట్టిగా చెప్పాలి, మేఘముల యొద్దకు. అందుకే పాత నిబంధన గ్రంథంలో రాయబడింది, వట్టి చేతులతో యెహోవా మందిరములు కనపడక అని అన్నారు. ఏం కనపడకూడదంట? వట్టి చేతులతో కనపడకూడదు. దేవుని పిల్లలారా, మనం మందిరానికి వచ్చామంటే, ఒక ఆదివారం వచ్చిన, ఉపవాస ప్రార్థనకు వచ్చిన, పండుగకు వచ్చిన, మన కానుక ధారాళంగా సమృద్ధిగా ఉండాలి. మన చేతులను బలపరిచేవాడు, కృప చూపించగలిగిన వాడు, అద్భుతమైన కార్యాలు జరిగింపచేస్తున్నవాడు. అట్టి కార్యాలు ఇంకా చేయబోతున్నారు, రాబోతున్నారు. సిద్ధముగా ఉండండి. ఏం చేయాలా? గట్టిగా చెప్పాలి, సిద్ధముగా ఉండాలి. అట్టి ధన్యత, విశ్వాసం, రక్షణ దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఇక్కడ బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంకా చేతులు పైకి ఒకసారి పైకెత్తండి. బాప్తిస్మం పొందలేదు నేను అనేవాళ్ళు చేతులు పైకెత్తండి. బాప్తిస్మం అమ్మా మీరు తీసుకునండి. బాప్తిస్మం తీసుకోవాలి. లేట్ చేయకండి. యేసు ప్రభువు వారు మధ్య ఆకాశానికి రాబోతున్నారు. 12 సంవత్సరాలు దాటితే మీరు బాప్తిస్మం తీసుకోవచ్చు. చాలా మంది ఏమనుకుంటారో తెలుసా? బాప్తిస్మం అప్పుడు ఎందుకు, ఇంకా కొన్నాళ్ళు నాకు తీసేసుకుందాం, ఇప్పుడే అవసరం లేదులే. అయ్యే ముసలిదానివి. ఒకరోజు ఒక వ్యక్తి అన్నాడంట, ఒక ముసలామె అంటుందంట మనవంతో, ఏరా బాప్తిస్మం తీసుకున్నా నాయనా, రక్షణ పొందు నాయన అంటే, పో ముసలిదానా, దేవుడు నీకు అవసరం, నాకేం అవసరం అన్నాడంట. ఏమంట? నీకేమవసరం అని అన్నాడంట. ఒక మాట, మీ ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చారు, లేకపోతే నువ్వు ఒక ఇంటికి వెళ్ళావు, టీ ఇస్తుంది, టీ తాగి నీకు ఇస్తే నువ్వు తాగుతావా? చెప్పండి. ఎందుకు తాగావు? ఎంగిలి చేసి ఇస్తున్నారని తాగావు. అవునా కదా? నీవు నీ జీవితాన్నంతటిని పాడు చేసుకొని చనిపోయే ముందు, మన జీవితం అంతా అయిపోయిన తర్వాత, ఇప్పుడు దేవా నా జీవితం నీకు సమర్పణ అంటే ఏం చేసుకుంటాడు? ఆ ముసలి జీవితంతో దేవుడు పనికిరాని జీవితంతో ఏం చేసుకుంటాడు? ఆయన ఏం చేసుకోలేడు. అర్థమైందా? ఏమి కొంతమంది బయటికి వెళ్ళిపోయారు కదా, అప్పుడే వాడు తోమ కనపల్లా, వాడు ఎప్పుడు మందిరంలో ఉండనే ఉండడు వాడు. సరే ఇచ్చిపెట్టేద్దాం, ఉండని, ఎట్లయినా ఉండని. వినండి ఇలా చూడండి. అంటే అయిపోయిన తర్వాత ఏం చేస్తావు? నీ జీవితాన్ని ఏం చేసే కాదు. అంత అయిపోయిన తర్వాత ఇదిగో దేవా నా జీవితం అంటే ప్రయోజనం ఉందా? అమ్మా ఇప్పుడే మారండి. యవన బిడ్డలో, నువ్వు మతం మార్చుకోవట్లా. ఏం మార్చుకోవట్లా? గడి చెప్పాలా? ఏం మార్చుకోవట్లా? మతం మార్చుకోవట్లా. ఎందుకంటే చాలా మంది మతం 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 అంటారు. మతము కాదు, ఇది మార్గం. ఏం చెప్పండి? గడి చెప్పండి. ఇది మతము కాదు, మార్గం. మనస్సు మార్చుకోండి. ఏం మార్చుకోవాలా? మనస్సును మార్చుకొని భక్తిగా ఉండండి. గమనించాలని తెలియజేస్తున్న. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే మీ అందరికీ చెప్పే మాట ముగిస్తూ, సిద్ధపడి ఉండండి. ఏం చేయాలా? రాబోతున్నాడు ఆయన. ఏం చేయబోతున్నాడు? మరలా రాబోతున్నాడు. నీ రెక్కలను ఎగరగలగాల. కుంటి రెక్కలతో ఉంటే నువ్వు వాటికి వెళ్ళేలోపు ఇంకా యేసయ్యనే వెళ్ళిపోతాడు. అయి ప్రయోజనమేమి ఉండదు. కనుక ముగిస్తూ చెప్పే మాట, ప్రభును కలిగి ఉండండి. అటు ధన్యత, ఆశీర్వాదం, ప్రభు గొప్ప సిద్ధపాటు మన ఎల్లరిಗೂ దేవుడు అనుగ్రహించునుగాక. కళ్ళు మూసుకోండి.
రెండు చేతులు జోడించండి. యేసయ్యా రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా. యేసయ్యా రాకడ సమయములో ఎగిరేటి రక్షణ నీకుందా. లోకాశలపై విజయము నీకుందా. లోకాశలపై విజయం నీకుందా. రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా. రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా. రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా. రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా. రాకడ సమయంలో కడుపూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా. రాకడ సమయంలో కడుపూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా. రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా. రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా. రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా. రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా. రాకడ సమయంలో కడుపూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా. రాకడ సమయంలో కడుపూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా. ఇంపైన ధూప వేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా. ఇంపైన ధూప వేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా. యేసుని ఆశించి దీన మనసుందా. యేసుని ఆశించి దీన మనసుందా. రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా. రావయ్యా యేసునాదా వేగమే రావయ్యా. రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా. రావయ్యా యేసునాదా వేగమే రావయ్యా. రాకడ సమయంలో కడుపూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా. రాకడ సమయంలో కడుపూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసం అన్నిటి కన్నా మిన్నగా కన్నీటి ప్రార్థన నీకుందా. అన్నిటి కన్నా మిన్నగా కన్నీటి ప్రార్థన నీకుందా. ఎల్లా వేళల్లో స్తుతి యాగం నీకుందా. ఎల్లా వేళలలో స్తుతి యాగం నీకుందా. రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా. రావయ్యా యేసునాదా వేగమే రావయ్యా. రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా. రావయ్యా యేసునాదా వేగమే రావయ్యా. రాకడ సమయంలో కడుపూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా. రాకడ సమయంలో కడుపూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా. కళ్ళు మూసుకుందాం. చేతులు పైకెత్తండి. ఒకసారి అందరూ చేతులు పైకెత్తాలి. చేతులు పైకెత్తి ఆకాశం వైపు చేతులు పైకెత్తి ఒకసారి ప్రభును చూద్దాం. దేవా, ఈరోజు నువ్వు నాతో మాట్లాడు. నీ కృప చూపింపచేశావు. దేవా, మీకు స్తోత్రములు. నీ కార్యము జరిగింప చేయను నాయన అని అడుగు. నీ కార్యం జరిగింప చేయమని అడుగు. చేతుల పైకెత్తాలి అందరూ.
అందరూ చేతుల పైకెత్తండి. అందరూ చేతుల పైకెత్తాలి. అందరూ చేతుల పైకెత్తి, తండ్రి ఈరోజు నువ్వు నాతో మాట్లాడావయ్యా. కృప చూపించండి. నీ కార్యమును జరిగింపచేయండి నాయన. నేను నా కుటుంబం విడవబడకుండా చూడండి నాయన. దేవా, నా కుటుంబం నేను విడవబడకుండానట్లుగా సహాయం చేయండి. నీ కృప చూపించండి అయ్యా. అయ్యా, నా భార్య, నా పిల్లలు విడవబడకూడదు నాయన. విడవబడితే బహుఘోరంగా ఉంటుంది అయ్యా. తండ్రి, మీకు స్తోత్రములు. అన్యాయమైన స్థితి, ఈ కృప చూపించండి నాయన. మీ సహాయమును చేయమని అడుగుచున్నాను దేవా. మీకు స్తోత్రములయ్యా. ఘనమైన తండ్రి, నేను రాకడికి సిద్ధపరచబడాలి నాయన. ఈ కార్యమును జరిగింపచేయి నాయనా. దేవా, మీకు స్తోత్రములయ్యా. నన్ను, నా కుటుంబాన్ని, చెప్పండి అందరూ, నన్ను, నా కుటుంబాన్ని, నా భర్తను సిద్ధపరచండి అయ్యా. నిజమేనైనా ఈ కార్యమును జరిగింపచేయండి అయ్యా. నీ గొప్ప కార్యమును యేసు నామములో జరిగింపచేయండి నాయన. ఘనమైన దేవా, నీకు స్తోత్రములు. నేను, నా కుటుంబం నీ రాజ్యములో ఉండాలి నాయన. నా కొరకు నువ్వు ఇంత గొప్ప సేవనిచ్చావయ్యా. పరిశుద్ధాత్మ దేవా, మీకు స్తోత్రములు చెల్లించుచున్నాము నాయన. మీ సహాయమును చేసి దీవించండి, కృప చూపించండి, నన్ను సిద్ధపరచండి. ఎగరగలిగిన పరిశుద్ధాత్మ రేఖ, ఎగరగలిగిన దేవా, ఎగరగలిగిన వాక్యము అనబడే రెక్కలకు దయచేయండి. మీకే స్తుతే. ప్రైజ్ ది లార్డ్. దేవా, దేవా, నీ కృప చూపము. ఈరోజు నువ్వు బాధపడుతున్నా, నువ్వు కన్నీటితో ఉన్నా, చేతుల పైకెత్తుదాం. నువ్వు నలిగిపోతున్నావేమో, కృంగిపోతున్నావేమో, కృప చూపించమని అడుగుదాం. నీకు స్తోత్రములు. చేతుల పైకెత్తుదాం. దాటిపోకమ్మా, యేసు సిలువ నీడలు శాంతి కలదమ్మా. దాటిపోకు నేస్తమా, దాటిపోకమ్మా, యేసు సిలువ నీడలు శాంతి కలదమ్మా. యేసు కొరకు నీవు బ్రతకాలమ్మా, యేసు కొరకు నీవు బ్రతకాలయ్యా. యేసు సిలువ పాటలే పాడుకోవమ్మా, యేసు సిలువ పాటలే పాడుకోవమ్మా. దాటిపోకు నేస్తమా, దాటిపోకుమా, యేసు సిలువ నీడలు శాంతి కలదమ్మా. దాటిపోకు నేస్తమా, దాటిపోకమ్మా, యేసు సిలువ నీడలో శాంతి కలదమ్మా. చేతుల పైకెత్తి, అయ్యా నన్ను దాటిపోకయ్యా, నన్ను దీవించయ్యా, నన్ను కరుణించయ్యా. అందరూ మోకాళ్ళ మీద ఉండాలి. నన్ను దాటిపోకు, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా అని
గుడ్డివాడు చెప్పినట్లుగా, తండ్రి మీకు స్తోత్రములు, నన్ను దాటిపోకయ్యా. చేతుల పైకెత్తి బాధలు ఎన్నో వచ్చాయని, అవును, శోధనలు చుట్టాయని తిరిగి లోకంలో పడిపోవద్దు. ఇదిగో ప్రభు నీ ముందు నిలబడి ఉన్నాడు. ఆయన సన్నిధి నీతో కూడా రాబోతున్నది. ఆయన వెలుగు నీ చుట్టూ ప్రకాశించబోతున్నది. సహాయమును చేయి. అంధకారములో వెలుగు ప్రకాశించబోతున్నది, చీకటిలో వెలుగు ప్రకాశించబోతున్నది. ఈ యొక్క అద్భుతమైన కృప చూపించండి. దాటిపోవద్దు, ప్రభువుని విడిచిపోవద్దు, ప్రభు సన్నిధిని విడిచిపోవద్దు. ఒక్కసారి ప్రభుతో చెప్పయ్యా, ఇన్ని రోజులుగా నీ సన్నిధిని దాటిపోయానేమో, నీ సిలువను విడిచిపెట్టి లోకాన్ని ఆశ్రయించానేమో, నా శాంతిని, నా సమాధానాన్ని నేను పోగొట్టుకున్నానేమో. ఈ మధ్యాహ్న సమయమందు మీ దాసుల ద్వారా మాట్లాడిన ప్రతి మాట నా కొరకే నాయన. నేను తిరిగి వస్తున్నాను ప్రభా, నీ సిలువ నీడలోకి వస్తున్నాను నాయన. నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా. ఈ లోకములో నిన్ను మిగిలిపోవద్దు నాయన. మహిమ కలిగిన ప్రత్యక్షతలు నిన్ను కలుసుకునే కృప నాకు దయచేయి నాయనా. ఈ లోకము నన్ను, ఈ లోక కార్యములలో నేను పడిపోకుండా నన్ను నిలువబెట్టు నాయనా. స్తోత్రములు. మహాఘనమైన తండ్రి, బిడ్డలను దీవించి ఆశీర్వదించు, బలపరచు. మీ శక్తితో మీరు నింపండి, ఆశీర్వదించండి. మీ శరీరమును రక్తములను పుచ్చుకుంటుండగా అద్భుతమైన కృప మీ సన్నిధిని తోడుగా ఉంచి బలపరచుమని, దీవించమని యేసుక్రీస్తు నామములో అందరినీ ప్రభు, మమ్మల్ని అందరినీ మీరు మమ్మల్ని సిద్ధపరచుమని జరుగుచున్న అయ్యా ప్రభు భోజన సంస్కార కార్యక్రమాన్ని మీకు సమర్పణ చేస్తూ ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం, లేచి నిలబడదాం, కళ్ళు మూసుకుందాం. లైన్లుగా నిలబడండి. త్వరగా ప్రభు భోజన సంస్కారానికి లైన్లుగా నిలబడండి. బయటికి ఎవరు వెళ్ళకండి, లోపలి కూర్చోండి. బయటికి ఎవరు వెళ్ళకండి, త్వరగా